start recording also so that somebody can make this. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ విజయమాతాజీ. నెక్స్ట్ అమ్మ లక్ష్మణ్ ప్రభు, మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. లక్ష్మణ్. నమస్తే అండి, అందరికీ నమస్తే. నేను లక్ష్మణ్ అండి, నేను బాస్టన్ లో ఉంటాను. సేమ్ కమ్యూనిటీ యాజ్ పార్వతి అండ్ సుజాత అండ్ ఎవ్రీవన్. ఆనెస్ట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేదండి, జస్ట్ ఓకే భగవంతుడి ప్రార్థన, ఎక్స్పెక్టేషన్ ఏమి లేదు. సుధీర్ ప్రభు, సుధీర్ గారు. హాయ్ అండి, నమస్కారం అండి. నమస్కారం అందరికి. నేను సుధీర్, ఎడిసన్ న్యూజెర్సీలో ఉంటానండి. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి, భగవద్గీత గురించి ఎక్కువ తెలుసుకుందామని, అంతే అండి. థ్యాంక్ యూ సుధీర్ ప్రభు. ఆరుష్ శ్రియా ఆరుష్ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శైలజ యాక్చువల్లీ మా అబ్బాయి పేరు ఉండిపోయింది. ఓకే ఓకే ఓకే. నేను కూడా బాస్టన్ లోనే ఉంటానండి, పార్వతి వాళ్ళ కమ్యూనిటీయే, సుజాత వాళ్ళది. ఆ రోజు కలిసామమ్మా నేను మిమ్మల్ని. అవునండి, లాస్ట్ సారీ అమ్మా, నా మెమరీ చాలా వీక్. నా ఎక్స్పెక్టేషన్ కూడా అదేనండి, పాజిటివ్ అవుట్లుక్ కోసం ఒక ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ లాగా. ఓకే, హరే కృష్ణ. We'll try to meet each of your expectations and see how it will go. Mridula Mataji. మ్యూట్ లో. హలో ప్రభుజీ, నేను మృదుల, నేను షార్లెట్లో ఉంటాను. సుజాత నాకు మీ గురించి చెప్పారు, లైక్ మీరు క్లాసెస్ తీసుకుంటారని. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు నో అబౌట్ భగవద్గీత, నో అబౌట్ కృష్ణ and learn about him more. Thank you Mataji. Welcome to the class. Priya Mataji. నమస్కారం అండి. సో నేను బోస్టన్లో ఉంటాను. సో నాకు యాక్చువల్లీ భగవద్గీత ఇంగ్లీష్ వర్షన్ స్టార్ట్ చేశాను చదువుతామని. సో ఐ వాంట్ టు లర్న్ మోర్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ టు కిడ్స్ అండ్ ద ఫ్యామిలీ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్. సో అందుకని జాయిన్ అయ్యానండి. సో సేమ్ కమ్యూనిటీ అమ్మా. నేను హాప్కింగ్టన్ లో ఉంటాను. లెగసీ ఫార్మ్స్. లేదు ప్రభుజీ, లక్ష్మీ మా కమ్యూనిటీ కాదు ప్రభుజీ, బాస్టన్ లోనే లెగసీ ఫార్మ్స్ అని, హాప్కింటన్ లో వేరే కమ్యూనిటీ అన్నమాట. సో మీకు ఎలా తెలిసింది ఇది క్లాస్ గురించి? మనకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ప్రభుజీ. పద్మ గారు షేర్ చేశారు సుజాత వారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో అలా పరిచయం అయింది. థ్యాంక్ యూ. స్వరూపిణి హరిణి దేవి దాసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, సాదర ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నేను మీ కాంగ్రిగేషన్ లో ఉండేదాన్ని, మధ్యలో ఇండియా టైమింగ్స్ కుదరక అండ్ ఇనిషియేషన్ వల్ల కూడా కొంచెం అది ప్రిపేర్ అవ్వాల్సి వచ్చి నేను మీ క్లాసెస్ ఈ మధ్యలో జాయిన్ అవ్వలేదు. వెస్ట్ కోస్ట్ ప్రభుజీ, ఎస్, కాలిఫోర్నియాలో ఉంటాను. రూపారాజు, బట్ హరిణి దేవి దాసి అని మొన్న ఇనిషియేషన్ లో వచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికథ ఎక్కడున్నా అక్కడ నా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో మీరు తెలుగులో చెప్తున్నారంటే, నాకు ఇక్కడ ఎవరు తెలుగులో ఎవరు లేరండి అసలు తెలుగులో చెప్పేవాళ్ళు నేనున్న కమ్యూనిటీలో కానీ మా కాంగ్రిగేషన్ లో కానీ. సో ఐ ఆల్వేస్ థర్స్ట్ ఫర్ తెలుగు. I remember one of the classes, ఆ రోజు మీ గృహ ప్రవేశం క్లాస్ అవుతుంది మీరు. yes ప్రభుజీ, yes yeah. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ, ఇంకొకటి ప్రభుజీ, నాకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ప్రభుజీ. సండే మాకు ఇక్కడ లోకల్ కాంగ్రిగేషన్ లో కూడా ఇదే టైంకి 4:30కి స్టార్ట్ అవుతుంది అనమాట, 4:30 to 5:30. సో నేను హాఫ్ అన్ అవర్ ఇని మళ్ళీ వెళ్ళి ఈలోపు మళ్ళీ జాయిన్ అవుతాను ప్రభుజీ, కుదిరితే. క్షమించండి ప్రభుజీ, కాన్ఫ్లిక్ట్ వల్ల. No issue. విక్ ప్రభు, విక్రమ మ్యూట్ లో ఉన్నారు ప్రభు. సారీ అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. నమస్తే అండి, నా పేరు విక్రమ్ కోగంటి ఫ్రమ్ హాప్కింటన్ అండి. నేను, ప్రియా గారు, నాగా, మేము అందరం ఒకే కమ్యూనిటీ. డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెలిసిన మాకు. సో హాప్కింటన్ నుంచి. అండ్ నేను కొంచెం దేవుడికి పూజ చేస్తూ ఉంటాను, బట్ ఎటర్నల్గా కొంచెం తెలుసుకుందామనండి ఎక్కువ.
థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అమ్మ సుమలత మాతాజీ మ్యూట్. నమస్కారం ప్రభుజీ. నా పేరు సుమలత. నేను సుజాత గారి ద్వారా ఇది తెలుసుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, జస్ట్ భగవద్గీత గురించి తెలుసుకుందామని, ఇంకా ఫ్యూచర్ లో మోర్ స్పిరిచువల్. సో మీరు కామన్ ఫ్రెండ్, మీరు పద్మ గారు అంటే లేదండి, మీరేనా? ఇంకో కాదా? ఫ్రెండ్ ద్వారా తెలుసు. ఓకే, సుమలత. సుజాతకి ఫ్రెండ్ ప్రభుజీ. అచ్చా 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 అచ్చా. ఇంకొక సుజాత ఉన్నారు కదా ఓకే. ప్రభుజీ. మీరు ఎక్కడ ఏ కమ్యూనిటీ అమ్మా? వాళ్ళు మేము హాప్కిన్ చూస్తారు. ష్రూస్బరీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వెల్కమ్. కుమారి మాతాజీ, మిగతా వాళ్ళు కెమెరాస్ ఆన్ చేసిన. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హ్యాపీ Hey, భోగి hello. ప్రభుజీ. మీ Thank you, పుణ్యమా Amma. Thank అని ఇవాళ పొద్దున్న Yes. ఎన్నో అవుతుంది ప్రభుజీ. మీ ఇన్స్పిరేషన్ లేకపోతే నేను అంత పొద్దున్న లేగను ఎప్పుడు ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. మీకు కృష్ణుడికి ఇద్దరికి థ్యాంక్స్ ప్రభుజీ. అసోసియేషన్ కూడా మొత్తం అంటే నేను ఎక్కడ మనుషుల్ని అసోసియేషన్ ని క్లాస్ ని మిస్ అవుతానో అని భయం అయితే ఉంది నాకు. దేవుడి దయ వల్ల మొదలు పెట్టగలిగాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద క్లాస్. ప్రసన్న ప్రభు, ప్రసన్న బాబు. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం అందరికి. గో హెడ్ మాతాజీ. వన్ ఆఫ్ యూ. ప్రసన్న ప్రభు, గో హెడ్. హరే కృష్ణ. నమస్కారం అందరికి. నేను ప్రసన్న బాబు, బోస్టన్ లో హార్బర్ పాయింట్ లో ఉంటాను. భగవద్గీత మీద అవగాహన కోసం జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ ప్రభు. ప్రేమికా దేవి దేశ్ మాతాజీ. హరే కృష్ణ. సరే, పద్మ మాతాజీ మాట్లాడతారమ్మా? మ్యూట్ లో ఉన్నారమ్మా? ఇంకా మ్యూట్ లో ఉన్నారు పద్మ మాతాజీ. సరే, నీలిమ మాతాజీ మాట్లాడతారా? నా పేరు నీలిమ అండి. నేను బాస్టన్ లో సుజాత వాళ్ళ దగ్గర ఉంటాను. కలిసామమ్మా మనం? కలిసానండి, సుజాత వాళ్ళ ఇంట్లో కలిసాను. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. నా పేరు పద్మ. మేము బాస్టన్ లో ఉంటామండి. ఓకే. అచ్చా, మీ గురించి చెప్తున్నారు. సో ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఇంకా నెక్స్ట్ ప్రేమికా మాతాజీ, ప్రేమికా దేవిదాస్ మాతాజీ. Hare Krishna Prabhu, Dandavat Pranam, all glories to Srila Prabhupada. Prabhuji, I have heard about you from Sujata Mataji, Subbarao Prabhuji, and Yugal Kishore Prabhu. So, Okay. Yugal Kishore Prabhu. Okay. yeah, and so I wanted to meet you, but that day I couldn't really come and meet you. And I wanted to listen to your lecture, so that's why I'm joining your Telugu program, Prabhuji. Thank you, Mataji. Thank you for coming. All glories to Srila Prabhupada, Prabhuji. More we will be learning. We thank you for your association. So with this Hari lot bol, of Hari bol, students Prabhuji. from people like you, Mataji. Hare Krishna. Hari bol, Hari bol. ఇంకా మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? సుధీర్ ప్రభు, నాగా ప్రభు. నేను మాట్లాడానండి. మాట్లాడారు. హరే కృష్ణ ప్రభుజీ. సుధీర్ మాట్లాడారు. నాగా సంగీత ప్రభు. సంగీత నాతో పాటు మా ఇంట్లో ఉన్నారు ప్రభుజీ. ఇందాక హరే రాలేదు. కృష్ణ. మా సంగీత మాతాజీ. మన క్లాసెస్ సంగీత కొంచెం అవగాహన కోసం వినడం. ప్రభు, నాగా ప్రభు. నమస్కారం అండి. నేను బాస్టన్ లో ఉంటాను, హాప్కింటన్ లో ఉంటానండి. భగవద్గీత గురించి ఎక్కువ తెలుసుకుందామని జాయిన్ అయ్యాను. హరే కృష్ణ. ఇంకా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? శ్రీనివాస్, జయ శ్రీనివాస్ మాట్లాడతారా? ఇప్పుడు కూడా చెప్తా సుబ్బారావు ప్రభుజీకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. Srinivas. Yes, it's nice meeting you, Jay. Jay Srinivas is my hostel mate in high school. Hostel mate from high school, basically. So he's joined the class. Thank you for joining this. Yeah. హరే కృష్ణ. ఇంకా సుభాష్ ప్రభు, జ్యోతి మాతాజీ మాట్లాడతారా? అనుభవం. సుభాష్. నా పేరు సుభాష్ అండి. నేను సుధీర్ వాళ్ళ తమ్ముడిని. నేను నార్త్ కెరోలినాలో ఉంటాను. సో నో ఎక్స్పెక్టేషన్స్, మామూలుగా తెలుసుకుందామని జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ఇంకెవరినో మాట్లాడాల్సిన వాళ్ళు? జ్యోతి మాతాజీ.
అనుపమ మాతాజీ మాట్లాడతారా? ఉంటాను సుబ్బర ప్రభుజీకి నమస్తే చెప్పు. సుబ్బర ప్రభుజీ, మా హస్బెండ్ సుబ్బారావు గారు మీతో. ఎస్ హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. యు ఆర్ మై సెకండ్ దిస్ థింగ్. నేను లేనప్పుడల్లా మీరే కవర్ చేస్తుండాలి. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు దిస్ క్లాస్. ఇది తెలుగు క్లాస్ కింద చేస్తున్నాము. ఎందుకంటే నేను ఒక 1 month క్రితం బాస్టన్ రావడం జరిగింది. సుజాత మాతాజీ వాళ్ళ ఇంట్లో చాలా మందిని కలవడం జరిగింది. సో తెలుగులో క్లాస్ ఆ రోజు కూడా తెలుగు క్లాస్ ఇమ్మన్నారు. తర్వాత అక్కడి నుంచి తెలుగులోనే చెప్పండి అన్నారు. సో నా గురించి రెండు విషయాలు. నేను 17లోని ఇస్కాన్లోకి రావడం జరిగింది. ఇంచుమించుగా కోవిడ్ టైం నుంచి క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించు 20 నుంచి క్లాసెస్ చెప్తున్నా. ఇది భగవద్గీత. ఇక్కడ ఎక్కువగా మేము సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ డివైఎస్ క్లాసెస్ అంటారు, అది చెప్తూ ఉంటాను. నెక్స్ట్ భగవద్గీత క్లాసు. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ తెలుగు భాగవతం రీడింగ్ గ్రూప్. సో ఇన్ విచ్ సుజాత మాతాజీ, కుమారి మాతాజీ, అనుపమ మాతాజీ, విజయ మాతాజీ, మేమందరూ ఫ్రెండ్స్. అమ్మ విజయ మాతాజీ ఏమైనా మాట్లాడతారా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. నేను ఇంతకు ముందు జాయిన్ అయ్యాను కదా ప్రభుజీ, భగవద్గీత క్లాసెస్ చాలా బాగుంటాయి. మమ్మల్ని చదివించడం, వాటికి మీనింగ్స్ చెప్పడం, మా క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్స్ చేయడం చాలా బాగుంటుంది ప్రభుజీ. మీ క్లాసు చాలా మిస్ అయినట్టు అనిపించింది. ఈ మధ్యలో లేదు కదా ప్రభుజీ. మళ్ళీ జాయిన్ అవటం మా అదృష్టం ప్రభుజీ. విజయ మాతాజీ డల్లాస్ నుంచి జాయిన్ అవుతున్నారు. హైదరాబాద్ లో ఉండి డల్లాస్ మూవ్ అయిపోయారు. సో నేను చాలా సంవత్సరాలు బాస్టన్ లో ఉన్నానమ్మా. ఐ వాస్ దేర్ ఇన్ బాస్టన్ ఫర్ 17 years బేసికలీ. నేను మూవ్డ్ బ్యాక్ ఇన్ 2014. I used to live in Lowell, work for a company called Millipore, and my wife used to work as a professor there in US Lowell. That's why we were in that part of the community basically. And then I moved back in 14లో మూవ్ అయిన తర్వాత now I'm working in India for a small company taking care of their Hyderabad, Pune and Singapore operations. సో తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఈ క్లాస్ ని చాలా మటుకు ఇంటరాక్టివ్ క్లాస్ గా ఉంచాలి అనేది నా ఉద్దేశం. సో ప్లీజ్ ట్రై టు కీప్ యూర్ కెమెరాస్ ఆన్. Try to make it as much interactive as possible because I'm also learning. నేను కూడా మీలాగే నేర్చుకుంటున్న వ్యక్తిని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. చదివిన ప్రతిసారి కూడా కొత్త విషయం కనబడుతుంటుంది. భగవంతుని మరో విధంగా మనం ఈ విధంగా కూడా అర్థం చేసుకోగలమా అన్న ఆలోచన అయితే ఉంటుంటుంది. సో ఇందులో కొంతమంది ఆల్రెడీ ఇస్కాన్ అంటే తెలిసిన వాళ్ళు, ఇస్కాన్ లో రకరకాల క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. So I need all your help, support in conducting this class. So we all travel together, basically, right? So before I share any screen, let's talk a little bit. భగవద్గీత గురించి. భగవద్గీత ఎక్కడ వస్తుందండి మనకి? ఏ గ్రంథంలో వస్తుంది? కీప్ కెమెరా మెయిన్. You can unmute your this thing. So as మహాభారత గ్రంథం. మహాభారత గ్రంథంలో ఏమండి? మహాభారతం. సో మహాభారతంలో ఎక్కడ వస్తుంది? కురుక్షేత్రం. ఏ పర్వంలో వస్తుందండి? మహాభారతాన్ని ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్ అమ్మా? కురుక్షేత్ర యుద్ధంలో. అవును. ఏమండి? స్టార్టింగ్ ఆఫ్ కురుక్షేత్రం. భారతాన్ని పర్వాల కింద కొలుస్తారు. పర్వాల కింద కొలిస్తే ఆది పర్వమా ప్రభుజీ? అది పర్వం. అది ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? విరాట పర్వం. ఇంకా అరే రామా సీతమతజీ కాదా? సభాపర్వం. ఇంకా ఏమా? భీష్మ పర్వంలో వస్తుంది. భీష్మ పర్వం. కృష్ణార్జున సంవాదం ప్రభుజీ. భీష్మ పర్వంలో వస్తుంది. కృష్ణార్జున సంవాదం. పర్వాల్లోని మనకి మొదటి పర్వం ఆది పర్వం, సెకండ్ పర్వం సభాపర్వం, మూడోది అరణ్య పర్వం, వాన పర్వం కానీ అరణ్య పర్వం, నాలుగోది విరాట పర్వం, ఇంకా ఆరోది భీష్మ పర్వం.
సో భీష్మ పర్వంలో వస్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్మ పర్వం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పర్వం కింద పెట్టుకుంటూ వచ్చారు. భీష్ముడు కోటి, ద్రోణాచార్యుడు కోటి, అలా. మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు ప్రభు. 720 మహాభారతంలో మహాభారతంలో ఇంకా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ, కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి. ఇంకా ఇంకా 1000 స్మాల్ నెంబర్. 1,00,000 లక్ష శ్లోకాలు ఉంటాయి. 1,00,000 శ్లోకాలు ఉంటే, సో ఆ 1,00,000 శ్లోకాల్లోని మధ్య 700 శ్లోకాలు భగవద్గీత. ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ మహాభారత్ 1,00,000 శ్లోకాల్లోని 700 శ్లోకాలు భగవద్గీత కింద మనం చదువుకుంటుంటాం. సో అంటే మహాభారతాన్ని ఒక 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 నెక్లెస్ అనుకుంటే భగవద్గీత ఒక పెండెంట్ లాంటిది. సో ఇట్స్ ఎగ్జాక్ట్ సెంటర్ దట్ మహాభారత్ బేసిక్. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే భీష్మ పర్వంలో వచ్చింది. మళ్ళీ మహాభారతము భగవద్గీతలో 4 క్యారెక్టర్స్ ఉంటారు. ఎవరు ఆ 4 క్యారెక్టర్స్? అది కృష్ణుడు అర్జునుడు సంవాదం అన్నారు. సో కృష్ణుడు అర్జునుడికి మధ్య డిస్కషన్. వీళ్ళిద్దరూ కాకుండా మరో 2 క్యారెక్టర్స్, మరో 2 పేర్లు వస్తూ ఉంటాయి. ధృతరాష్ట్రుడు, సంజయుడు, ఈ నలుగురితో శ్లోకాలు వస్తుంటాయి. అయితే అందులో ఎక్కువ శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి అయినా, అర్జునుడు అడిగిన ప్రశ్నలు కృష్ణుడు సమాధానాలుగా చెప్తున్నవి అయినా సరే, సంజయుడు చెప్పిన శ్లోకాలు కూడా చాలా మట్టుకు ఉంటాయి. ఒక 30-35 శ్లోకాలు సంజయుడు చెప్పినవి ఉన్నాయి. అయితే ధృతరాష్ట్రుడు చెప్పింది ఒకటే ఒక శ్లోకం. అది మొట్టమొదటి శ్లోకం. ధృతరాష్ట్రుడు చెప్పిన శ్లోకంతో ప్రారంభమయ్యి సంజయుడు ఆఖరికి ఈ కురుక్షేత్ర యుద్ధ శ్లోకాలని చెప్పుకొస్తుంటాడు. అయితే ఇది భారతంలో ఒక భాగం అని చెప్పుకొచ్చాము. భారతంలో ఒక భాగం అయితే మనకి శంకరాచార్యుల వారు మొట్టమొదటిసారిగా దీన్ని భారతం నుంచి తీసి ఒక భగవద్గీత కింద చదువుకోవాలి అని చెప్పి దానికి వ్యాఖ్యానం ఇచ్చింది ఫస్ట్ శంకరాచార్యులు. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ ఇస్ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత యాజ్ అ సెపరేట్ థింగ్ ఫ్రమ్ ఏ బిగ్ మహాభారత్. బేసిక్లీ మహాభారతం ఒక పెద్ద గ్రంథం, శాస్త్రం. మహాభారతాన్ని, రామాయణాన్ని ఇతిహాసాలు అంటాం, పురాణాలు అనం. అంటే మనకి ఇంగ్లీష్లో దాన్ని మిథాలజీ అంటారు, కానీ మిత్ అంటే సంథింగ్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. బట్ ఇన్ఫాక్ట్ ఇతిహాసానికి రూట్ వర్డ్ ఇతిహాస్ అంటే హిస్టరీ. సాంస్క్రిట్లో ఇతిహాస్ అంటే హిస్టరీ, చరిత్రతో సమానం. సో అందువలన ఇది చరిత్ర కిందే మనం ట్రీట్ చేయాలి, ఇది జరిగిన కథ కిందే ట్రీట్ చేయాలి. అయితే ఇందులోని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల వైపున యుద్ధం చేయడానికి, దుర్యోధనుడి కౌరవుల్ని సంహరించడానికి 100 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చి చేసిన దాని కిందే మనము అది యథాతథంగా తీసుకోవాలి. మనకి ఇండియాలో పుట్టినందుకు ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ కూడా ఎందుకయ్యా అంటే మళ్ళీ తిరిగి భగవంతుడిని చేరుకోవడం కోసము, అంతే తప్పితే వేరే ఉద్దేశం లేదు. శాస్త్రాలు అవనివ్వండి, పురాణాలు అవనివ్వండి, ఇతిహాసాలు అవనివ్వండి, ఉపనిషత్స్ అవ్వండి, ఇవన్నీ కూడా చదువుకుని మనం సాధించాల్సింది ఏమైనా ఉంది అంటే అది నేర్చుకుని ఆ జ్ఞాన సంపాదన కంటే కూడా భక్తి సంపాదించి భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం. రైట్? సో ఇందా మీరు చెప్పారు యుద్ధం ఆరంభంలో, కురుక్షేత్ర యుద్ధ ఆరంభంలో ఇది జరిగిన డిస్కషను. రైట్? అయితే మళ్ళీ 2 క్వశ్చన్లు మాట్లాడి మళ్ళీ వెనక్కి వద్దాము. ఇది భీష్మ పర్వంలోనే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అదొకటి. ఇది ఎంతో ఎంతో గొప్ప నాలెడ్జ్. ఈ భగవద్గీతలో ఉన్నది చక్కటి నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని భగవంతుడు అర్జునుడికే ఎందుకు ఇచ్చాడు? ఈ 2 విషయాలు కొంచెం మాట్లాడుకుందాం. ఏమా, ఇది భీష్మ పర్వంలో ఎందుకు వచ్చింది? ఒకసారి మనం బాస్టన్లో కూడా డిస్కస్ చేసాం దీని గురించి. కొత్త వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఎప్పుడైనా విన్నారా ఇది భీష్మ పర్వంలో ఎందుకు వచ్చింది అని? ఎందుకు మీరే చెప్పారు యుద్ధకాండ, యుద్ధ పర్వమా, ఆ పర్వమా, విరాట పర్వమా అనుకుంటే, కానీ ఇది భీష్మ పర్వంలో వస్తుంది. సో ఎందుకంటే మొట్టమొదటి శ్లోకం మీరు అర్థం చేసుకుంటే, ఏం శ్లోకమో మొట్టమొదటి శ్లోకము ఎవరు చెప్పగలరా? భగవద్గీతలో ఫస్ట్ శ్లోకము, ఓపెనింగ్ శ్లోకం. మామక పాండవశ్చ వద. అయ్యో రామ, మధ్యలో మొదలు పెట్టారు శ్లోకం. సారీ. ఏమండి? ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర క్షేత్రే కురుక్షేత్ర ప్రభుజీ. క్షేత్రే ఎవరు మాట్లాడుతున్నారు?
ధర్మక్షేత్రే కురుక్షేత్ర స్వరూపిణి. స్వరూపిణి మాత చెప్పండి అమ్మా, చెప్పగలరా శ్లోకం? నాకు గుర్తులేదు ప్రభుజీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. 2-3 పదాలు ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రం వాచ, ధృతరాష్ట్రానికి అది ఒక్కటే శ్లోకం ఉంది ఏమా. రెండోది ధర్మక్షేత్రే, ధర్మ పదంతో భగవద్గీత మొత్తం స్టార్ట్ అయింది. ధర్మం గురించే అది చెప్పుకొచ్చారు, రైట్? అయితే మీరు మహాభారతం కథ తెలుసు కదమ్మా, మహాభారతం కథ కూడా కొంత క్లుప్తంగా చెప్పుకోవాలా? తెలుసు ప్రభుజీ. తెలుసు కదా. మహాభారతం కథ ప్రాబ్లం ఏంటది? ధృతరాష్ట్రుడికి తమ్ముడు పాండురాజు. పాండురాజు వీళ్ళిద్దరు బ్రదర్స్ కి లోని ధృతరాష్ట్రుడికి గుడ్డివాడు. అందుకు ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం చేయకుండా పాండురాజుకి పట్టాభిషేకం చేస్తారు. అయితే ఎప్పుడైతే పాండురాజుకి పట్టాభిషేకం చేశారో ధృతరాష్ట్రుడు ఇంకా తన రాజ్యమే పాండురాజుకి చెందింది అనుకుంటాడు. కానీ పాండురాజు ఏం చేశాడు? తనకు వచ్చిన రాజ్యం కంటే కూడా ఎన్నో రెట్లు రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయగలిగాడు. అందువలన హీ ఓన్స్ ద కింగ్డమ్. పాండురాజు అందువలన తాను ఎంత ఎక్స్పాండ్ చేశాడు కాబట్టి. అయితే తాను ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఆ రాజ్యం తన పుత్రుడికి చెందాలి. హైరార్కీగా మీరు బ్రిటిష్ మొనార్కీ కానీ ఏదైనా తీసుకుంటే హైరార్కీ అంతే. అయితే పాండురాజు ఇంత రాజ్యం ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత కూడా ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసుకుందాము అని చెప్పి వెళ్ళాడు. ఇంత నేను చేశాను, ఇందులో ఇన్ని తప్పులు చేశానో ఏమో, కొంత ప్రక్షాళన కావాలి అని చెప్పి అరణ్యానికి వెళ్ళాడు. అయితే ఆ టైంలోని ధృతరాష్ట్రుడు రాజ్యానికి కేర్ టేకర్ రాజుగా పట్టాభిషేకం చెందని రాజు. ధృతరాష్ట్రుడికి ఎప్పుడు పట్టాభిషేకం జరగలేదు కురుక్షేత్ర మహాభారతంలో. సో రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలోని అక్కడ పాండురాజుకి ఇబ్బంది కలిగిందని, పాండురాజు చనిపోతున్నాడని తనకు తెలుస్తుంది. అయితే పాండురాజు చనిపోతే ధృతరాష్ట్రుడికి రాజ్యాన్ని పాలించడానికి తను గుడ్డివాడు కాబట్టి ఇమీడియట్ గా ఆల్టర్నేటివ్ కావాలి అని చెప్పి వాళ్ళు పండితుల సహాయంతో 100 మంది పుత్రుల్ని కనడం జరుగుతుంది. అయితే ఈ సమయంలోని ఆ తర్వాత సడన్ గా వీళ్ళు పాండురాజు పుత్రులు అని చెప్పి 5గురు రావడం జరిగి, పాండురాజు కుమారులు ఉన్నారా ఈ సంగతి మాకు తెలియదు. అయితే ఇప్పుడు పాండురాజు కుమారులు ఉంటే రేపు పొద్దున ఎప్పుడైనా సరే ఈ రాజ్యం అనేది ఒక ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఆ 5గురిని ఎట్లాగైనా చంపాలి అన్న ధ్యేయంతో చిన్నప్పటి నుంచి రకరకాల విధాలుగా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు ధృతరాష్ట్రుడును దుర్యోధనుడు. పాండురాజుకి తన రాజ్యముని తన కుమారుడే అనుభవించాలి అని ఒక గొప్ప భావన. ఎందుకు తన రాజు అవ్వలేదు, కనీసం కుమారుడు రాజు అవ్వాలి. కుమారుడు కూడా అదే బుద్ధి ఉంది, దానిని ఆయన ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు తప్పితే ఎక్కడ డిస్కరేజ్ చేయలేదు దుర్యోధను. మహాభారత యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే అది కేవలము ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే వాడు కేర్ టేకర్ రాజు కాబట్టి. కానీ అది ఆపడానికి ఉద్దేశం లేక, అది ఆపే ఉద్దేశం లేక తన యుద్ధాన్ని కంటిన్యూ చేయించాడు కాబట్టి మనకి ఆయన శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. కాదు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భగవద్గీత చదువుకోలో కూడా మనకు చెప్తున్నారు అమ్మా. మన అందరిలో కూడా ఆ ధృతరాష్ట్ర తత్వమే చాలా మటుకు కనబడుతూ ఉంటుంది. ఏదో మోహంతోని ఏదో చేద్దామని ధర్మాన్ని పక్కన పెడతాం. ధృతరాష్ట్రుడు సంపూర్ణంగా ధర్మాన్ని పక్కన పెట్టి మొట్టమొదటి చెప్పిన మాట ధర్మక్షేత్రే, ధర్మంతో స్టార్ట్ చేస్తున్నాడు భగవద్గీత వెళ్ళి. సో ఇది ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ. సంజయుడు అంటే ఎవరు? సంజయుడు ఎవరమ్మా? మంత్రి కదండి. మంత్రి ఏమ్మా కుమారి మాతాజీ? రథసారథి. ధృతరాష్ట్రుడు రథసారథి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి అత్యంతంగా నమ్మిన వ్యక్తి సంజయుడు. ఓకే, సంజయుడు ఎప్పుడు ధృతరాష్ట్రుడు పక్కనే ఉంటాడు. ధృతరాష్ట్రుడు చారియట్. అలాగే సంజయుడు వ్యాసుని తాలూకు శిష్యుడు. సంజయుడికున్న ఇంకొక గొప్ప కళ ఏమిటయ్యా అంటే, అక్కడ లేకపోయినా తను ఆ ప్రదేశానికి ట్రావెల్ చేసి తనకున్న యోగశక్తితోని వ్యాసులు ఇచ్చిన వరమహిమతోని అక్కడికి ట్రావెల్ చేసి అక్కడ జరిగిన విషయాన్ని చూసి రాగలుగుతాడు. ఆ జరిగిన విషయాన్ని చూసి చెప్పగలుగుతాడు. సో ప్రాబబ్లీ హీస్ ద ఫస్ట్ వాట్ యు కాల్ ఇట్ రిమోట్ జర్నలిస్ట్, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ లైక్ దట్, రైట్?
మనకి ఫస్ట్ డాక్యుమెంటెడ్ జర్నలిస్ట్ ఏమో. సో సంజయుడు ఇక్కడ కూర్చుని కూడా మనకి ముందు మహాభారతంలోని భగవద్గీత ముందు శ్లోకాలు కొన్ని ఉంటాయి. ముందు శ్లోకాలు వాళ్ళ సంభాషణ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సంజయుడిని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ప్రపంచం ఎలాగుందయ్యా అంటే సంజయుడు చెప్తాడు. మీరు యాక్చువల్గా ఆ శ్లోకాలు వింటే చాలా ఆశ్చర్యపోతారు. ప్రపంచం ఎట్లాగుందో సంజయుడు చెప్పిన శ్లోకము ఎగ్జాక్ట్లీగా ఈ రోజు భూమి ఎట్లాగుందో వర్ణిస్తూ ఉంటుంది. ఈ రోజు భూమండలం ఎట్లా ఉందో వర్ణిస్తుంటుంది. 7 ద్వీపాల కింద 5 సముద్రాల కింద విభజించబడి ఉందని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది మహాభారతంలో. ఎనీవే, సో ఈ సంజయ్ని పిలిచి అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు? అసలు యుద్ధంలో ఏం జరిగిందయ్యా? ఈ ధృతరాష్ట్రుడికి ఒక గొప్ప నమ్మకం. పాండవుల సేనల కంటే కౌరవ సేన చాలా రెట్లు ఎక్కువ. అవునా కాదా? ఈ విషయం తెలుసు కదా. పాండవ సేన కంటే కౌరవ సేన చాలా ఎక్కువ. ఈ యుద్ధం జరిగే ముందు అర్జునుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి సపోర్ట్కి వస్తారు. సపోర్ట్కి వస్తే కృష్ణుడు అర్జునుడికి నేను ఒక పక్క, నా నారాయణ సేన ఒక పక్క అంటే అర్జునుడు కృష్ణుడిని ఎంచుకుంటాడు, దుర్యోధనుడు భగవంతుని సైన్యాన్ని ఎంచుకుంటాడు. ఆ విధంగా అదే కాకుండా కౌరవులు అప్పటికే దుర్యోధనుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు కాబట్టి అతని సామంతులు వీళ్ళందరూ కలిపి ఎన్నో రెట్లు ఎక్కువ అర్జునుడి సైన్యం కంటే దుర్యోధనుడి సైన్యం. సో ధృతరాష్ట్రుడికి చాలా గట్టి నమ్మకము, ఎట్లా లేకపోయినా మనము గెలిచిపోతాము ఈ యుద్ధాన్ని. అర్థమవుతుంది కదమ్మా. అలాగే కురుక్షేత్రాన్ని కురుక్షేత్రే అన్నారు. కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఎందుకయిందయ్యా అంటే అక్కడ కురురాజు ఇది ధర్మం ఇక్కడ నిలబడాలి అని చెప్పి అక్కడ యాగాలు చేస్తాడు. యాగాలు చేయడం వల్ల ఏమైందంటే ఆ ప్రదేశానికి ఒక ధార్మికమైన భావన వస్తుంది. అక్కడ ఏం జరిగినా ధర్మం గెలుస్తుంది. సో ఇక్కడ ధృతరాష్ట్రుని ఆలోచన ఏంటంటే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని పిలిచి ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్నా భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ మహామహులందరూ మన వైపు ఉన్నారు. అటువైపు ఉన్నది 5గురు. వాళ్ళని చంపడం ఎంతో సేపు కాదు. మనము ఇక్కడ ఈ ధర్మక్షేత్రంలో యుద్ధము గెలిస్తే ధర్మయుద్ధం గెలిచినట్లే, ధర్మం యుద్ధం గెలిచినట్లే. అర్థమవుతుంది కదమ్మా. యు డూ వాట్ ఆల్ మిస్టేక్స్ యు డూ అండ్ వన్ ప్లేస్ యు బీట్ ఇట్ అప్ అండ్ ఆల్ యువర్ హిస్టరీ ఇస్ క్లియర్. ఎప్పుడైతే రాజ్యమును గెలిస్తే, అక్కడ యుద్ధం గెలిస్తే, ధర్మక్షేత్రంలో యుద్ధం గెలిస్తే ఇంతకాలము దుర్యోధనుడు చేసింది ధర్మం కిందకే వచ్చేస్తుంది. అవునా కాదా? యు అగ్రీ విత్ మీ? ఒక వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా ఎలక్షన్లో గెలిస్తే ఆ తప్పులన్నీ కూడా మంచి అయిపోయినట్టే. అవునా కాదా? చూస్తున్నామా లేదా? ఇవాళ 13వ తారీఖు, వారం రోజుల్లో అదే జరగబోతుంది. వీఆర్ గోయింగ్ టు సీ బిగ్ స్వేరింగ్ ఇన్ అమెరికా. Whatever you do is different. You have won the election, everything is truth, everything is right. That is exactly the attitude of Dhritarashtra. That is the attitude of most of us. చేసిన తప్పులన్నీ పక్కన పెడతాము, ఒక్క మంచి కార్యాన్ని చేసి మనం అన్ని మంచే చేసేస్తున్నాం అన్న భావనలో బతికేస్తాం. అదవుతుంది కదమ్మా. దట్ ఈస్ హౌ ద హోల్ ఫిలాసఫీ ఈజ్. నెలకొక్కసారో 2 నెలలకొకసారో పండగకొకసారో గుడికి ఎందుకు వెళ్ళి ఈ మధ్యలో జరిగిందంతా కూడా భగవంతుడా ఇదే నువ్వు చూస్తున్నావు, మిగతాది ఏది చూడట్లేదు, నేను గుడికి వచ్చాను, ప్లీజ్ టేక్ దిస్ యాజ్ పుట్ దిస్ ఇంటూ మై అకౌంట్ అన్న భావంలోనే బతికేస్తుంది అన్నమాట. సో ఇంతటి ధృతరాష్ట్రుడికి కూడా భీష్ముడు యుద్ధం జరుగుతున్నప్పుడు 10వ రోజు పడిపోతాడు. 10వ రోజు యుద్ధంలోనే ఆయన అంపసాయి మీదకి వెళ్ళిపోతాడు. అతని పదం అంతా పోతుంది. రైట్, 10వ రోజు యుద్ధం బాగి. ఎప్పుడైతే భీష్ముడు యుద్ధంలోంచి పడిపోయాడో ఆ విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. ఆనాడు ధృతరాష్ట్రుడు సంజయ్ని పిలిచి అసలు ఏం జరిగింది సంజయ? దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ధృతరాష్ట్ర షోయింగ్ మేబీ వీ మైట్ లూజ్. నిజంగానే ధర్మం గెలుస్తుందేమో, పాండవులు ధర్మం వైపు ఉన్నారు అని సంగతి తెలుసు, కానీ ధర్మక్షేత్రంలో యుద్ధం గెలిస్తే మనం ధర్మాత్ములు అయిపోతున్నాము అనుకుంటున్నాను. కానీ ఈ రోజు భీష్ముడే పడిపోయాడు అంటే ఏదో జరుగుతుంది. సంథింగ్ ఎల్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు విజువలైజ్. నాకు తెలియని విషయం ఇక్కడ జరుగుతుంది. అసలు ఏం జరిగిందయ్యా అని సంజయుడిని ఆ రోజు 11వ రోజును పిలిచి అడుగుతాడు. అందుకే మనం యాక్చువల్గా యుద్ధం మొదలైన 11వ రోజున గీతా జయంతి చేస్తాం. ఆ ఏకాదశి గీతా జయంతి. ఆ రోజు యుద్ధం మొదలైన రోజు కాదు.
అసలు మొదటిలోనే కురుక్షేత్ర యుద్ధం మొదటిలోనే మనకి భగవద్గీత చెప్పడం జరిగినా సరే అది నిజంగా మనందరికీ అర్థమైంది మాత్రము 11వ. అప్పుడు దాకా భగవద్గీతను విన్నది కేవలము అర్జునుడు, రథం మీద ఉన్న ఆంజనేయుడు, హనుమంతుడు తప్పితే మిగతా వాళ్ళందరికీ. సంజయుడు కూడా ఆ రోజు హీ గోస్ బ్యాక్ ఇన్ టు టైం ట్రావెల్ అండ్ అండర్స్టాండ్స్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ అండర్ విచ్ భగవద్గీత వాజ్ టోల్డ్. ఈ కాంటెక్స్ట్ లో మనం కొంతవరకు దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటే మన స్థితి భగవద్గీతను చదువుకునేటప్పుడు చాలా మటుకు మనం అర్థం చేసుకోవాల్సిన స్థితి ఏంటంటే ధృతరాష్ట్రుడి స్థితి మన స్థితి, అర్జునుడి స్థితి మన స్థితి. భగవద్గీతని అర్జునుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే మనకి ఎక్కువ అర్థం అవుతుంది. కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఫిలాసఫీ అర్థం అవుతుంది. అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే మనలో ఎటువంటి మార్పు రావాలో మనకు అర్థం. మనకి కురుక్షేత్ర యుద్ధంలోని యుద్ధానికి అర్జునుడికి మధ్యలో నిలబడ్డది భగవద్గీత. రైట్, యుద్ధం ముందు జరిగింది. అర్జునుడికి వచ్చి కొంత క్వశ్చన్ మార్క్తో యుద్ధాన్ని ఆపుతాడు. మీరు మళ్ళీ ముందు శ్లోకాలు చదివితే అర్జునుడు ఎంతో ఉత్సాహంగా వస్తాడు యుద్ధానికి. ఇది నా యుద్ధము, నేను చంపాలి వీళ్ళందరినీ అని. అలాంటి అర్జునుడు మనం ముందు ముందు శ్లోకాల్లో చదువుతాము, అయ్యా నేనేమీ చేయలేకపోతున్నాను, నా గాంధీవం చేతులు వణుకుతున్నాయి, గాంధీవం జారిపోతుంది అన్న స్థితికి వస్తాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యుద్ధం చేసి పాండవులకి గెలుపుని ఎట్లా తీసుకొచ్చాడు అన్నది మనకు భగవద్గీత నుంచి అర్థం కావాలి. అర్జునుడు ఏ స్థితిలో యుద్ధం చేసినా గెలిచేవాడు. ఎందుకంటే అక్కడ అర్జునుడికి సారథిగా నిలబడ్డది శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిని దాటుకుని ప్రతి బాణము వెళుతుంది. ఏ నిమిషం అయితే ఇది భగవంతుడిని దాటుకు వెళ్ళిందో దానికి ఆ దివ్యత్వం వస్తుంది. ఆ బాణం అవతల వ్యక్తిని చంపాల్సిందే. అందువలన అంత యుద్ధము అర్జునుడు భగవద్గీత వినినా వినకపోయినా చేస్తే గెలిచేవాడు. అయితే విని చేసి గెలిచిన దానికి, వినకుండా చేసి గెలిచిన దానికి ఉన్న తేడాన్ని మనము అబ్జర్వ్ చేసుకోగలగాలి. అర్థమవుతుంది కదమ్మా. ఇది గొప్ప నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో చెప్తాడు 4.1 శ్లోకంలో, నేను ఆ రోజు వివస్వానునికి చెప్పాను, సూర్య భగవానుడికి చెప్పాను. మరి ఈ రోజు అర్జునుడికి ఎందుకు చెబుతున్నాడయ్యా? ఇంత గొప్ప నాలెడ్జ్ కాన్వర్జేషన్ మీరు ఎప్పుడైనా చూస్తే గొప్ప వ్యక్తుల మధ్య ఉంటుంది. ఇది భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనము ఒక లైన్ గా రాసుకు వెళితే 200 నుంచి 300 పేజీల పుస్తకం తయారవుతుంది. ఒక లైన్కి ఒక పేరు రాసుకెళ్తేనే ఒక 250-300 పేజీల పుస్తకం తయారవుతుంది. అంటే అంతమంది వ్యక్తులు ఉన్నా సరే ఇది అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అయితే అర్జునుడికి ఎందుకు చెప్పాడో మళ్ళీ మనం కొంత 1-2 శ్లోకాల్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇది అర్జునుడికి మాత్రమే చెప్పిన అర్జునుడు తాలూకు స్థితిని కూడా మనం కొంత అర్థం చేసుకోవాలి. అర్జునుడు మనలాగా గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి. రైట్, అర్జునుడు మనలాగా గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి. అందువలన ఇది అర్జునుడికి ఉండే సమస్యలు మనకుండే సమస్యలు ఇంచుమించు ఒకలాంటివే. ఏమిటయ్యా సమస్యలు అంటే ఆయన యుద్ధం చేయడానికి మంచి చెడు ఆలోచనలో పడ్డాడు. మనం కూడా ప్రతి నిమిషము కూడా చేసి ప్రతి కార్యం దగ్గర కూడా ఏది మంచి ఏది చెడు ఆ డెసిషన్ మేకింగ్ అన్నది మనకు కూడా ప్రతి నిమిషం ఉంటుంది. హరే కృష్ణ. నాకు ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయమ్మా. సో సమ్టైమ్స్ ఐ విల్ టర్న్ ఇన్ దిస్ సైడ్. సో అది ఆ యుద్ధం చేద్దామా లేదా ఏది అన్న డెసిషన్ మేకింగ్ ఎలాగైతే అర్జునుడికి ఉంటుందో మనకి కూడా ప్రతి నిమిషము ఈ పని చెయ్యొచ్చా లేదా, చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి అన్న సంశయం ఎప్పుడు వస్తుంటేది. అయితే ఆ సమయంలోని మనము ఈ నాలెడ్జ్ మనకి శాస్త్ర నాలెడ్జ్ తోని మనము ముందుకు వెళ్ళగలగాలి. రైట్. శాస్త్రం అంటే ఏమిటమ్మా? శాస్త్రం అంటే ఏంటి? పదం మీనింగ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇవన్నీ మన శాస్త్రాలని చెప్పుకుంటాం. రైట్. భారతదేశంలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి. అమ్మా చెప్పండి. వేదాల్లో చెప్పింది ప్రభుజీ. మనం ఇప్పుడు సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం అని కూడా అనుకుంటాం. రైట్. సైన్స్ ని, సోషల్ ని ప్రూవెన్ లాగా. ఓకే. ఇంకా ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా, స్టాండర్డ్ ఆపరేటింగ్ SOP. ఇంకా ప్రభుజీ ఒక క్వశ్చన్ ఉంది. మామూలుగా మనము
ఇది 11th డే అని చెప్తున్నారు కదా భగవద్గీత. కానీ అంటే 10 days తర్వాత అర్జునుడికి ఇలా మోహంలో పడిపోతాడా ప్రభుజీ ఇలా? సంజయ్ traveled to first day and he's telling the stuff that happened. ఓకే. దోత్ని కదమ్మా, సంజయుడు 10 రోజుల క్రితం విషయాన్ని చెప్పుకొస్తున్నాడు. 11th డే చెప్తున్నాడు. 11th డే చెప్తున్నాడు. ఆ స్టార్టింగ్ ఓకే. అందుకు అసలు ఏం గీతా జయంతి జరిగింది? 11th డే అని చెప్తాం మనం. ఓకే. వరల్డ్ న్యూ ఇట్ ఓన్లీ ఆన్ ద 11th. ఓకే. ఓకే. అర్థమైంది ప్రభుజీ. సో నాకు తెలిసిన మీనింగ్ చెప్తున్నాను. శాస్త్రం అంటే, అస్త్రం అంటే వెపన్. ఒక బాణము, ఆయుధం. వెపన్ అస్త్రం అంటే వెపన్. సో అస్త్రాన్ని దేనికి వాడతాము? ఏదైనా దేన్నైనా చంపడానికి కానీ నిర్మూలించడానికి కానీ. సో నిర్మూలించడానికి, అస్త్రం అన్నది చెడును నిర్మూలించడానికి మాత్రమే వాడతాం. ఆ ప్రాసెస్ లో అవతల వ్యక్తి బతుకుతాడా లేదా అనేది సెకండరీ ఆస్పెక్ట్, బట్ నిర్మూలన ఇస్ మెయిన్. సో దీనికి అస్త్రానికి సా అన్నది మనకి వర్డింగ్స్ లో సా అన్నది ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ గుడ్ ఈవెంట్, రైట్? అస్త్రానికి సా ప్లస్ అస్త్రం ఇస్ శస్త్ర. శస్త్రం అంటే మంత్రంతో కూడిన వెపన్ కదా ప్రభుజీ? మంత్రంతో కూడిన వెపన్ కంటే కూడా వెపన్ దట్ ఈస్ ప్రైమరీలీ యూజ్డ్ టు ఫర్ ఎ గుడ్ రీజన్. శస్త్ర చికిత్స. సో ద సేమ్ వెపన్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఆపరేటింగ్ టూల్ ఇస్ కాల్డ్ శస్త్ర చికిత్స. You hear the word, right? Shastra, the surgical surgery Telugu meaning is shastra. Surgical treatment means shastra chikitsa. So there is something called astra, there is something shastra. So astra ki mundu sa badala aa pedte astra avutundi. Astra ante ఆ అనేది నెగటివ్ వర్డ్. అస్త్రం వాడకుండా చేయగలిగిన దాన్ని ఆస్త్ర అంటారు. సో అదే ధర్మ సంస్థాపన అస్త్రం లేకుండా నిర్మూలించగలిగితే ఆస్త్ర. అదే సద్ధర్మ సంస్థాపన, అదే ఆస్త్రాన్ని అంటే శస్త్రం వాడకుండా అస్త్రం వాడకుండా చేసేది ఆస్త్రం అయితే దానికి ఇంకో సా తగిలిస్తే శాస్త్రం అవుతుంది. సా అస్త్ర, శాస్త్ర అవుతుంది కదమ్మా. సో ధర్మాన్ని స్థాపించడానికి అస్త్రం లేకుండా చేయగలిగేదే శాస్త్రం. భగవంతుడు ఆ శాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఏ నిమిషం అయితే శాస్త్రం ఫెయిల్ అయ్యిందో అప్పుడు మాత్రమే అస్త్రాన్ని వాడమని అర్జునుడు చెప్పుకొచ్చాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఎంతో రాయబారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూపాన్ని చూపించాడు. ఇది ధర్మమయ్యా, నువ్వు చేస్తుంది అధర్మమయ్యా అని చెప్పుకొచ్చాడు. అర్థమవుతుంది కదమ్మా. సో అస్త్రంతో పని లేకుండా నిలబెట్టగలిగేదే శాస్త్రం. అస్త్రంతో పని లేకుండా ధర్మాన్ని స్థాపించగలిగేదే శాస్త్రం. ఆ నాలెడ్జ్ మనకి భారతదేశంలో ఎంతో ఉంది. కానీ మనం దానిని సవ్యంగా వాడుకోక, సవ్యంగా అర్థం చేసుకోక, భగవద్గీతని కృష్ణుడు అలాగన్నాడు కదండి, ఇలాగన్నాడు కదండి, ఇది ఏవేవో బిట్స్ అండ్ పీసెస్ తీసుకుని మనకి కన్వీనియంట్ బిట్స్ అండ్ పీసెస్ తీసుకుని అదే శాస్త్రము, అదే భగవద్గీత, అదే భగవంతుని మాట అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది వింటూ ఉంటాం, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదండి నాకు అర్జునుడు యుద్ధం చేయమని ధర్మ సంస్థాపన కోసం, అందుకేనండి వాడు అలా మాట్లాడితేనే ఇలా మాట్లాడాను. కానీ భగవద్గీత కృష్ణుడు చెప్పడం దానికి ముందు ధర్మాన్ని స్థాపించడానికి ఎంత ప్రయత్నం చేశాడో అన్నది జనాలు చూడు. అర్థమవుతుంది కదా. సో నేను చెప్తున్నానంటే ఇది అంతా అర్థం చేసుకున్నాడు కాబట్టి అర్జునుడు చేసిన యుద్ధము అకర్మ అవుతుంది. అకర్మ అంటే మనం చేసే ప్రతి కార్యానికి కూడా కర్మను అనుభవించాల్సి వస్తుంది. కానీ కర్మను అనుభవించకుండా ధర్మ సంస్థాపన చేయగలిగే స్థితి ఎట్లా వస్తుంది అంటే ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని భగవంతుని ఆజ్ఞానుసారము, భగవంతుని సందేశానుసారము, భగవంతుని కార్యానుసారము చేసే కార్యము కర్మగా మిగిలిపోతుంది. మళ్ళీ మనం భగవద్గీత చదువుకుంటున్నప్పుడు డీటెయిల్డ్ గా ఆ కర్మ సిద్ధాంతాన్ని చర్చించినప్పుడు చూసుకుంటూ ఉంటాం. సో మళ్ళీ
సో భగవద్గీతలో కర్మ అంటే ఏంటి? సో వి ఆల్రెడీ యూజ్ ద వర్డ్ కర్మ. సో సంబడి కెన్ ఎక్స్ప్లెయిన్ మీ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ కర్మ. Whatever the actions that we do, the Whatever actions we do. the action, the effect of our actions, karma. So there are two In a things. positive, In a positive way or negative way, it will the effects of our whatever we do. The so the occasion- effects. effects. The things that we do and the things we face. Right? మనం చేసేది మన ఎదురుగుండా నిలబడే సిచ్యువేషన్ రెండు కర్మానుసారమే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రోజు చేసే కార్యము రేపు పొద్దున్న ఎప్పుడో మనకి అది ఎదురు పడుతూ ఉంటుంది. అంటే కర్మ అన్నది మన ప్రమేయం లేదు అనుకుంటూ మన ఎదురుగుంటా నిలబడ్డది కూడా యాక్చువల్గా ఒకానప్పుడు మన ప్రమేయంతో జరిగిన కార్యం తాలూకు రిజల్ట్. వాట్ యు సో ఈస్ వాట్ యు రీప్, రైట్? What you sow is what you reap. That we must have heard everywhere, basically. This is from one of the 10 commandments లో ఒక సెంటెన్స్. సో కర్మని రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మనము చేసేది కర్మ. ఎందుకు అది కర్మ అని పిలుస్తున్నాము? కార్యాన్ని కర్మ అని పిలుస్తున్నాము. చేసేది కార్యము, కానీ కార్యాన్ని కర్మ అని ఎందుకు పిలుస్తాము అంటే మనం చేసే కార్యాన్ని బట్టి రేపు మనకు ఎదురయ్యే సిచ్యువేషన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు ఎదురయ్యే సిచ్యువేషన్ కర్మ. సో మన జీవితంలో చేసేవి రెండే. ఎదురయ్యే సిచ్యువేషన్కి మనకు తోచిన విధానంలో సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, అవునా కాదు? సో జీవితంలో చేసేది ఏంటండి? ప్రతిరోజు మనం దేని గురించి ఆలోచిస్తుంటాము? మర్నాడు ఇంకెంత సుఖంగా ఉండాలి. సార్ మనం ఎనీథింగ్ ఆర్ వి డూయింగ్ దట్ థింకింగ్ టుమారో ఐ షుడ్ బి అన్హ్యాపీ? ఎవ్రీ డే వీ థింక్ వీ వాంటెడ్ టు మేక్ టుమారో హ్యాపీ, మోర్ కంఫర్టబుల్, అవునా కదా? అవునా? మర్నాడు ఏంటి? సంపాదన అంతా కూడా అంతే కదమ్మా. యూ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ ఫర్నిచర్, ఆర్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ హౌస్, యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ కార్. బేసికలీ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ కంఫర్ట్. దెన్ దిస్ ఈస్ అగైన్ టూ స్టేట్స్ ఇన్ దట్. కంఫర్ట్ అనేది ఫిజికల్ కంఫర్ట్, మెంటల్ కంఫర్ట్. మెంటల్ కంఫర్ట్ అప్గ్రేడేషన్ మోర్ డేంజరస్ దెన్ ఫిజికల్ కంఫర్ట్, ఆనెస్ట్లీ. మెంటల్ కంఫర్ట్ అంటే me possessing that satisfies my ego than my comfort. That is more dangerous. That's what we do basically, right? We do things for comforting physically or mentally. అది కాకుండా ఇంక దేనికైనా చేస్తుంటామా? That's all our life of the modern way of life is come down to that framework. Earn so that you'll have a comfortable life. కానీ నిజ జీవితంలో జరుగుతుంది ఏంటి? జీవితంలో జరుగుతుంది ఏంటి? ప్రతిరోజు కూడా డికేయే జరుగుతూ ఉంటుంది. శరీరం నిన్నటి మీద ఇవాళకి ఒకరోజు ఆయువు తగ్గింది, ఒకరోజు ముసలితనం పెరిగింది. ఇన్ రియాలిటీ ఎవ్రీథింగ్ ఈస్ డికేయింగ్, బట్ ఇన్ పెర్సెప్షన్ we want everything to be a lot more comfortable. We always think we are going in a direction of comfort, but the world is taking you. Prakriti manalni comfort nunchi దూరంగా తీసుకెళ్లే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది వరల్డ్, అవునా కాదు? ఒక వస్తువు వాడకపోతే డికే అయిపోతుంది. ఒక చెక్క మొక్క అవ్వనివ్వండి, పుస్తకం అవ్వనివ్వండి, ఏదైనా సరే ఒక గ్లాసు నీళ్ళు అక్కడ వాడకుండా 4 రోజులు పెడితేనే దట్ గెట్స్ డికేడ్ బేసికలీ. ఎస్ సార్. అంటే ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం మనం గ్రహించగలగాలి భగవద్గీత చదువుతున్నాం. దట్ ఈస్ వాట్ వి కాల్ గాడ్ యాజ్ ఎ టైం ఫ్యాక్టర్. భగవంతుని తాలూకా కాల రూపం ఏంటయ్యా అంటే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు పాజిటివ్ మార్పు కాదు. బట్ వీ అస్యూమ్ దట్ we always will have a better life tomorrow and the next day. సో ఏమవుతుంది? ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించుకుంటూ పోతే there is going to be lot of gap between reality and our thinking. And one day, just like that, you snap off and all the things that you're thinking that are going to be comfortable are gone in an instant out of your hand. అది ఒక కష్టం రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు, లేదా మరణం రూపంలో అయినా. అన్నిటికంటే కష్టమైంది మరణం రూపంలో వచ్చిన దాన్ని తీసుకోవడం, రైట్? కష్టం రూపంలో వచ్చింది కూడా తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఇవాళ రేపు. చిన్న కష్టం మనకి ఎదురైతే దానికే స్టంబుల్ అయిపోతూ ఉంటాం.
ఎందుకని అంటే కష్టాన్ని మనం ఊహించట్లేదు. ఆల్ యువర్ ప్లానింగ్ ఈస్ ఫర్ ఎ హ్యాపీయర్ లైఫ్ అండ్ దెన్ సడన్లీ సంథింగ్ స్టంబుల్స్. సో భగవద్గీత హ్యాస్ టు ప్రిపేర్ us ఫర్ దీస్ థింగ్స్. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్లాసెస్. ఏంటయ్యా అంటే కష్ట సమయాన్ని, అర్జునుడికి వచ్చిన కష్టం కంటే కష్టమేం కాదుగా, రాముడికి సీతకి వచ్చిన కష్టం కంటే కష్టమేం కాదు కదా. మరి వాళ్ళు గట్టెక్కగలిగారంటే మరి ఈ నాలెడ్జ్ లో ఏముంటుంది, వాట్ ఈస్ ఇట్ సో మచ్ ఇన్ దిస్ నాలెడ్జ్ దట్ కెన్ టేక్ దెమ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్? జస్ట్ నాట్ దట్, అండ్ ఇట్ షుడ్ హెల్ప్ యూ గెట్ ఆన్ టు ద ఫైనల్ ఎగ్జామ్. The final exam everybody takes in life is death. Death is the exam that nobody can escape from. We are అందరికీ తెలుసు ఆ పరీక్ష మనం ఫేస్ చేయాలి అని. అయితే దాని గురించి మనం చేసే కార్యక్రమంలోని ఎంతవరకు మనల్ని దానికి ప్రిపేర్ చేస్తుంది? దిస్ ఇస్ వాట్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ భగవద్గీత. ఎందుకయ్యా అదంత ఇంపార్టెంట్? చాలా బతికినంతకాలం హ్యాపీగా బతుకు, ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. దిస్ ఇస్ ఇప్పుడు మోడర్న్ ఫిలాసఫీ అంతా కూడా అంతే. ఆ బతికేది ఎలా బతుకుతున్నావు అన్నది కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ తర్వాత ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్, ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. దాని గురించి నేను ఎందుకంత బతికాను? అయితే అక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే అది అవుట్ ఆఫ్ మై కంట్రోల్ అన్న థాట్లోనే పెద్ద ప్రాబ్లం ఉంది. భారతదేశంలో పుట్టినందుకు ఇంతో అంత మన ఫిలాసఫీని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధాన్ని కొంతవరకు గ్రహించగలుగుతారు. అవునా కాదా? ఇట్స్ నాట్ సచ్ ఎ డిఫికల్ట్ థింగ్ టు అండర్స్టాండ్ ఐ హ్యావ్ ఎ సోల్ ఇన్ మై బాడీ. ఎస్, ఎవరికైనా ఇంకా అనుమానం ఉందా? నాలో ఆత్మకి శరీరానికి ఉన్న తేడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాదర్ ఆత్మను ఎవరైనా డిఫైన్ చేస్తారా? Can somebody help me your perception of what soul means? Imma? Soul. Every person has a soul, and soul is eternal. There is no death to soul. Body is just like a package, or e janmalo, like I've used this body for this soul. Okay. And Very after that, once I die, my soul will go to the next house. journey. Next house. Good. నాకు తెలియదు స్వామి, నిజంగా సోల్ అంటే నిజంగా సినిమాల్లో చూపిస్తారు తెల్లగా, అలాగే లైక్ ఐ డోంట్ నో. ఐ మీన్ ఐ నో ఫిజికల్ బాడీ ఎగ్జిస్ట్, ఐ కెన్ ఫీల్ ఇట్. వాట్ ఈస్ మై ఫిజికల్ బాడీ? ఐ డోంట్ నో వాట్ సోల్ మీన్స్. అండ్ Okay. No, very good question, Prabhu. Sudeep, it's good you brought it up. Prabhu, but you know the difference between living body and non-living body, right? Yeah, living body is like you're living in the moment, you're living life, you're living, Right. you're feeling everything. Yeah. You're breathing, you're talking, you're communicating, you're expressing, you're feeling, and you can make others feel your this thing and all. And the dead body cannot do all that. Yeah. So what is that is taken away from the dead body is the soul, right? To that extent, can you contemplate, understand, or is there any other process that makes a man a body, dead body? Because your organs stopped working and like you're like dead, and like that's how I'm seeing. And like if Yeah. So what actually makes the organs work is the power of soul. Okay, the power of soul. So we'll discuss more about it as we go into Bhagavad Gita. So that's a good thing. So like we talked about few things here. One, we talked about God's time factor, and the second thing we were talking about is Atma. So ప్రతి శరీరంలోని ఆత్మ ఉంది, ప్రతి శరీరాన్ని నిలబెట్టేదే ఆత్మ, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ you see somebody dying. After that you always call it as the body been taken away, or you will not call, was Jimmy Carter still there? But it's still Jimmy Carter, but it's just the body, right? Then the next thing is, anywhere if you look at the news also, you'll be referring it as just the body.
The piece that is gone out of it is Carter is gone. Jimmy Carter is gone, right? That is the soul. But body is decaying with time. The part of decay is unresponsive or unsupportive, and that's part of decay. It's multi-organ failure. Like, one can take your hand off and you can still live, right? This particular piece is dead. But then what is that still keeping you alive, right? So the pieces of you can die, but there is still something else that is still keeping you alive. That is soul. అది ఉన్నంత కాలము కూడా మనలో జీవం ఉంటుంది. ఆ జీవాన్ని సెపరేట్ చేసేదే ఆత్మ. కింద మృదులా మాతాజీన చెప్పారు, ప్రతి వ్యక్తి విషయంలోనే ఆత్మ ఉంటుంది, ప్రతి మనిషిలోనే ఆత్మ ఉంటుంది. అయితే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది, ఆవిడ చెప్పిన సమాధానం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతి శరీరంలోని ఆత్మ ఉంటుంది, కానీ ఉన్నది ఆత్మే. ఆత్మ కోసం శరీరం ఉన్నది ఒకటి నిలబడుతుంది. The journey of the soul is beyond the life that you are visualizing at this point. The journey of the soul is beyond. For now, you can take it like that, Sudhir Prabhu. The journey of the soul is beyond whatever lifespan you have, like 100 years for Carter, or so 40 years for somebody, 5 years for somebody else. Then what decides how many years you live? What decides what kind of body you have? These are the things you will understand when you understand Bhagavad Gita. ఇప్పుడైతే మనము ఈ ఆత్మ తాలూకా జర్నీ ఇందాక అన్నట్టే, ఆల్ అలాంగ్ యూ లివ్ ఫర్ సమ్ బ్రైట్ ఫ్యూచర్. ద సేమ్ థింగ్, ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద బాడీ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్, బట్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద సోల్ ఇస్ వాట్ యూఆర్ సపోజ్ టు బి గోయింగ్ ఆఫ్టర్. స్వామి ఇలా చెప్పుకోవచ్చా? ఏమ్మా, ఏం ప్రభు? సారీ ఫినిష్ చేయండి. సారీ. సో ఎప్పుడైతే ఆత్మ తాలూకు ప్రయాణము ఈ శరీరానికి ఇచ్చిన స్పాన్ కంటే ఎక్కువ ఉంది అని మనం గ్రహించగలుగుతామో, అప్పుడే మనము మరణం గురించి అంత భయపడాల్సిన అవసరం లేని స్థితి వస్తుంది. అంతేకాదు దీని తర్వాత ఏమిటి, దానికి నేను ఈ రోజు చేస్తున్న ప్రిపరేషన్ ఏమిటి, ఈ రెండింటిని మనకి అర్థం మనకి ఒక ట్రాక్ లో పెట్టగలిగేది భగవద్గీత. విక్రమ్ ప్రభు చెప్పండి. ఇలా అనుకోవచ్చు స్వామి. మరణం, జన్మ ఇవన్నీ మన బాడీకి ఉన్నట్లు మీరు చెప్పినట్లు, సోల్కి కర్మ అనేది సోల్ని ఫాలో అవుతుంది. మనం చేసేది ఫిజికల్గా చేసినా మనం చేస్తామని సోల్తోనే చేస్తున్నాం. ఆ కర్మ అనేది మంచిదైనా పనిష్మెంట్ అయినా సోల్తోనే మనకు క్యారీ అవుతుంది. కరెక్ట్, అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి బ్రీఫ్ గా దాని గురించి మాట్లాడతాను. దెన్ విల్ గో బ్యాక్. శరీరము పంచభూతాలతో తయారు చేసి ఉన్నది, ఈ మాట విని ఉంటారుగా. 5 ఎలిమెంట్స్ తో తయారు చేసింది: గాలి, భూమి, నీరు, ఆకాశము, వాయువు, ఈథర్, మట్టి, 5 అగ్ని, 5 ఎలిమెంట్స్ తో తయారు చేసింది. అట్లా అయితే శరీరాన్ని మీరు ఏ శాస్త్రం తీసుకున్నా సరే 24 ఎలిమెంట్స్ తో తయారు చేసింది అని రాస్తుంది. కొన్ని బుక్స్ లో 25, కొన్ని బుక్స్ లో 26 అని రాస్తారు. ఈ 24 మాత్రం కాన్స్టెంట్. ఈ 24 ఏంటి అంటే 5 పంచభూతాలు, 5 ఇంద్రియాలు, సెన్సరీ ఎలిమెంట్స్. సెన్సరీ ఎలిమెంట్స్ తెలుసు కదండి, 5 సెన్సరీ ఎలిమెంట్స్, 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియ అర్థాలు. ఇంద్రియ అర్థాలు అంటే 5 ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, శరీరము, ఏంటో ఎలిమెంట్ ఆఫ్ చెవులు. 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియ అర్థాలు. ఇంద్రియ అర్థాలు ఏమిటి? ద ఎలిమెంట్స్. కళ్ళు చూడడానికి, కళ్ళు మూసుకున్నా సరే ఒక విషయాన్ని మనము చూసిన విషయాన్ని మళ్ళీ మనం గుర్తుంచుకుని, మనం ఒక ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తే మనకి ఐస్ క్రీమ్ మనం ఎదురుగుంటే లేకపోయినా అది మన దృష్టిలోకి వస్తుంది. దట్ ఈస్ ద విజన్ బేసిక్, రైట్? సో దెర్ ఆర్ 5 థింగ్స్ దట్ ఫిజికలీ చూసేవి ఇన్పుట్ డివైజెస్ అయితే 5 ఇంద్రియ అర్థాలు అంటారు. సెన్సరీ ఏమా అంటే అది ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి డివైస్ అనుకోవాలి. అది
Indriya Ardham, basically the what do you call it? The theoretical aspect of that Indriyam, in the sensory element, basically. So చెవి is a physical instrument, but వినడం అన్నది the real activity. కన్ను అన్నది చూడడము, ఫిజికల్ గా చూడడం అయితే దృష్టి అన్నది the real element of viewing something. సో అలాగే మనకు ఇంకో 5 ఉంటాయి, దీంతో 15. ఇవి కాకుండా 5 కర్మేంద్రియాలు. ఇంద్రియార్థాలు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు, అవేనా? అవునమ్మా, సెన్సరీ ఎలిమెంట్స్, సెన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు. ఓకే ప్రభు. దెన్ 5 కర్మేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలు అంటే ద థింగ్స్ విత్ విచ్ యు ఆర్ డూయింగ్ యాక్షన్. హ్యాండ్స్, లెగ్స్, యువర్ అవుట్పుట్ డివైజెస్. మీరు మాట్లాడే ఇది. మిగతా 2 ఎక్స్క్రీటరీ ఎలిమెంట్స్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్ దట్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ హ్యాస్. సో దీస్ ఆర్ 20. ఇది కాకుండా ఇంకో 3 ఉంటాయి. ఆ 3 ఏంటయ్యా అంటే మనసు, బుద్ధి, అహంకారం. ఏమండి? మనసు, బుద్ధి, అహంకారం. మనసు అంటే యువర్ డిజైర్స్, ద థింగ్ దట్ డిఫైన్స్ యువర్ డిజైర్స్. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. దీస్ ఆర్ ద 3 ఎలిమెంట్స్ we call it. మనసు, బుద్ధి, అహంకారం. We call it MBA, the things that easily to remember. ఈ మనసు ఏం చేస్తుంది? మీరు ఇక్కడ ఉన్నా సరే ఒక కోరికని క్రియేట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, బట్ విల్ ట్రై టు బ్రీఫ్లీ గో. ఆ కోరికని బుద్ధికి సబ్మిట్ చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? అది మంచా చెడా అన్నది డిసైడ్ చేయగల కెపాసిటీ బుద్ధికి ఉండాలి. ఆ బుద్ధి అది డిసైడ్ చేసుకుంటుంది. దాన్ని బట్టి మనకి కొంతవరకు అచీవ్ అయితే ఒకలాగా, అచీవ్ అవ్వకపోతే ఒకలాగా అహంకారం మీద అది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దీస్ 3 ఆర్ కాల్డ్ సటిల్ ఎలిమెంట్స్. ఈ మూడు కాకుండా 24వది ఏమిటంటే మనం ఉండే స్థితి. ఆ మనసుకి కూడా 3 స్థితులు ఉంటాయి. ఏమిటయ్యా అంటే త్రిగుణ తత్వాన్ని బట్టి అది తమో గుణంలోనో, రజోగుణంలోనో, సత్వగుణంలోనో ఉంటుంది. సో ఈ గుణాన్ని 24 ఎలిమెంట్ అంటారు. ఈ 24 ఎలిమెంట్స్ మధ్యలోని ఆత్మ అన్నది నిలబడి ఉంది. అది 25. ఈ ఆత్మని నిర్దేశించేవి ఏమిటయ్యా అంటే 24 ఎలిమెంట్స్. సో ఇందాక విక్రమ్ ప్రభు అడిగినట్లు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాడు. మీకు ఒక ఈ 24లో ఆత్మ నిలబడి ఉన్నది అంటున్నారు, అంటే అర్థం ఏంటి ప్రభుజీ? సో 24 ఎలిమెంట్స్ మధ్యలో మీకు ఆత్మ ఉంది. ఒక శరీరానికి 24 ఉన్నాయమ్మా. ఈ 24 మించి ఆత్మ అన్నది 25వ ఎలిమెంట్ కింద మనం గ్రహించగలగాలి. 25వ ఆత్మ చుట్టూరు 24 ఎలిమెంట్స్. మన శరీరాన్ని మెటీరియల్ బాడీ అంటారు, స్థూల శరీరం, భౌతిక శరీరం. భౌతిక శరీరంలోని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి గ్రాస్ బాడీ, సటిల్ బాడీ. గ్రాస్ బాడీ అంటే మనకు కనబడుతున్న 20 ఎలిమెంట్స్. సటిల్ బాడీ అంటే కనబడిన 3, మనసు, బుద్ధి, అహంకారం. రైట్? సో మీరు ఇందాక అన్నారు కదా విక్రమ్ ప్రభు, యు వాంట్ టు ఈట్ అన్ ఐస్ క్రీమ్. ఏం చేస్తారు? మీకు ఐస్ క్రీమ్ తినాలి అని ఉంది, మీరు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు, మనసుకి ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? మనసు చెప్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందిరా. వెంటనే బుద్ధి చెప్తుంది ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో ఉంది అని. అది ఒక మెసేజ్ పంపిస్తుంది కాళ్ళకి. కాళ్ళు ఏం చేస్తాయి? ఫ్రిడ్జ్ దాకా వెళ్తాయి. కాళ్ళు ఫ్రిడ్జ్ దాకా వెళ్ళిన తర్వాత చేతులు ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ చేతిలో పెట్టి అది నోట్లో పెట్టి మనసుని సాటిస్ఫై చేస్తుంది. అవునా కాదా? దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. కానీ దిస్ ఇస్ వాట్ మనసుకి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ వచ్చిందో అది వెంటనే కాళ్ళకి చెప్పుద్ది. కాళ్ళేమో కానీ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బుద్ధి అంటది, రే నీకు డయాబెటిక్ కదా, నువ్వు ఎందుకు తిన్నావురా, ఇంత షుగర్ తినచ్చా అంటే మనసు అంటది, అది నాకు తెలియదు, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, యూ షుడ్ హ్యావ్ డిసైడెడ్ దట్ బిఫోర్ మీ ఈటింగ్, బట్ మై డ్యూటీ ఈస్ టు సాటిస్ఫై మై ఆర్గాన్స్, మై టేస్ట్ టు ఈట్. ఇంతవరకే మనసు చేస్తుంది. అది ఎప్పుడైతే బుద్ధికి సబ్మిట్ చేస్తామో బుద్ధి ఆ రేషనల్ థింకింగ్ తాలూకు రెస్పాన్సిబిలిటీస్ ఫ్రమ్ ద మైండ్. అది ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని మంచా చెడా అన్నది విచక్షణ అన్నది బుద్ధి చేయాల్సిన కార్యం.
అయితే మనసు బుద్ధి దాకా వెళుతుందా లేదా, బుద్ధిని అడుగుతుందా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్ విషయం. బుద్ధిని అడగకపోతే మనసు ఇంద్రియాలు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధిని అడుగుతుందో బుద్ధి అది డెసిషన్ తీసుకోవాలి. మరి బుద్ధికి ఆ డెసిషన్ తీసుకునే ప్రాసెసింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా, ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే వెన్ యూ రీడ్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్. భగవంతుడు మనసు దేని ఆధారంగా డెసిషన్స్ తీసుకోవాలి అన్న దానికోసమే మనకి ఈ వేదాలు, ఉపనిషత్తులు, వేదాంతులు ఇవన్నీ కూడా ఇచ్చినది. శాస్త్రపరంగా ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ధర్మము, ఏది అధర్మము, ఆ విచక్షణ బుద్ధి ఈ శాస్త్రాల నుంచి తీసుకోవాలి. అందుకోసం మనకి శాస్త్రాలు ఇచ్చారు. దాని ప్రకారము ఎప్పుడైతే ఒక్కోసారి బుద్ధిని కూడా ఓవర్ రైట్ చేసేది ఏముంటుంది అంటే ఇగో, అహంకారం బుద్ధిని కూడా ఓవర్ రైట్ చేసి పెట్టేస్తుంది. బుద్ధి చెప్తుంది ఇది ధర్మము, ఇది అధర్మము. ధృతరాష్ట్రుడికి తెలుసు ఏది ధర్మము, ఏది అధర్మం, కానీ అతనికున్న మమకారము, అహంకారము ఒప్పుకోలేదు. అర్థమవుతుంది కదా ప్రభు? ఇదే ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ టైమ్ ఐమ్ డిస్కసింగ్ దిస్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ సీన్ సంబడి ఇన్ యువర్ హోమ్. మీరు ఇళ్లలో చూస్తుంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళు కదలలేని వాళ్ళు ఏంటి గౌకల వాళ్ళకి కూడా ఇదే కోరుకుంటుంది. ఒక గులాబ్ జామ్ తిందామనో, ఒక లడ్డు తిందామనో పిల్లని పిలుస్తారు, అరే డైనింగ్ టేబుల్ మీద లడ్డు ఉంది తెచ్చిపెట్టరా. ఎందుకంటే మన కోరిక ఉంది, కానీ ఇక గబగబా వెళ్ళి తెచ్చుకోవడానికి కాళ్ళు సహకరించట్లేదు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు నొప్పులు. Then what do? You take somebody's help and you go and get the same thing, but you're still satisfying the మనసుని సాటిస్ఫై చేస్తుంది. ఈ స్థితి ఎక్కడ దాకా వెళుతుంది అంటే చనిపోయేటప్పుడు శరీరంలో ఒకటి చనిపోయేటప్పుడు కాదు, వృద్ధాప్యంలోనే ఒకటి కూడా సహకారం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ రైట్? కాళ్ళకు పట్టుతూ తగ్గుతూ ఉంటుంది, చేతులకు పట్టుతూ తగ్గుతూ ఉంటుంది. శరీరం తింటే డయాబెటిక్ అని తెలుసు, కానీ నాలుక మీద టేస్ట్ ఉండిపోయి అది తినాలి అన్న కోరిక ఉంటుంది. అప్పుడు కానీ ఈ ప్రాసెస్లోని టైం అయిపోతుంది. ఏం టైం అయిపోతుంది? జీవికి ఉన్న కాలం గడిచిపోతుంది, శరీరాన్ని ఆత్మ వదిలేసే స్థితికి వస్తుంది. కానీ ఆ కోరిక ఉంది, ఇంకా గులాబ్ జామ్ తినాల్సిన కోరిక ఉండిపోయింది, ఆ లడ్డు తినాల్సిన కోరిక ఉండిపోయింది. అప్పుడు మనసు చెప్తుంటది, అరే ఈ కాలో ఈ చెయ్యి సహకరించకపోతే పోనీ, ఇట్లా నీకు చాలా శరీరాలు ఉన్నాయ్యా, నీకు ఈ కోరికను తీర్చగలిగే శరీరాలు బోల్డ్ ఉన్నాయి, నీకు కావాల్సిన గులాబ్ జామ్ని తీర్చాల్సిన కోరిక తీర్చగలిగే శరీరాలు చాలా ఉన్నాయి, ఈ శరీరాన్ని వదిలేసేయి అని చెప్పి ఆత్మతో పాటు మనసు, బుద్ధి, అహంకారము ట్రావెల్ చేసుకుంటూ మనసుకి ఏంటి కావాలి? ఆ గులాబ్ జామ్ తినే కోరిక ఉండిపోయింది, ఆ కోరికతో ఆ స్వీట్నెస్ కావాలి. ఆ సమయంలో ఏం చేస్తుందంటే ఆత్మ ఎటువంటి శరీరము అనుకూలంగా ఉంది, నాకు ఈ తీపి తినిపించగలిగే శరీరం ఏది అనుకూలంగా ఉంది అని వెతుక్కుంటూ వెళ్ళి అది చీమ, దోమ, బల్ల, నల్ల అని కూడా విచక్షణ చేయకుండా ఆ శరీరాన్ని, ఆ కోరికను తీర్చడానికి అది ఏ చీమ శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. This is very easy for me to get the sweet. Now this body can help me get the sweet. అర్థమవుతుందా ప్రభు? వివేక్ ప్రభు, విక్రమ్ ప్రభు? దట్ ఈస్ హౌ దిస్ వర్క్స్. ఏం ప్రభు? అంటే సుబ్బారావు ప్రభుజీ, అంటే మనం ప్రాణం వదిలేటప్పుడు ఏ కోరికతో ఉంటామో అదే ఇది అవుతుంది అంటారా? అబ్సల్యూట్లీ. ఒక ఆ నిమిషమే కోరికే కాదమ్మా, మనసులోని ఎన్నో కోరికలు ఒక స్టోర్ హౌస్ లాగా నిలబడి ఉండిపోతుంది. So you have your cell phones, your laptops, hundreds of programs are sitting in that, but only one program, whichever you start, that application only will run, right? These all other programs are ready to be used whenever you want, basically. మనసులో కూడా కోరికలు అలాగా స్టాక్ అయిపోయి అన్ని ఒక హార్డ్ డ్రైవ్ లాగా అన్ని ఉండిపోతాయి. అది ఎంత ఎక్కువ క్లీన్ చేయగలిగితే చనిపోయే లోపల అంత బెటర్ బేసికల్లీ. అందుకే ఎక్కువ మనం అంటే జపం చేస్తే ఎక్కువ ఇక దేవుడి గురించి ఆలోచిస్తాం కాబట్టి అలా దేవుడికి చేరతారని. ప్రభుజీ, వయసు బట్టి కోరికలు ఉంటాయి కదా ప్రభుజీ బాడీకి, అవన్నీ మనకి స్టోర్ అయిపోయి ఉండిపోతాయా? కరెక్ట్. వెరీ గుడ్ క్వశ్చన్ యు ఆస్క్డ్. వయసు బట్టి కోరికలు. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి పూర్ణాయువుగా జీవించమని ఎందుకు చెప్తారు అంటే వయసుతోని చాలా కోరికలు తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. సో వయసు పెరిగిన కొద్దీ కోరికలు క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. వయసు పెరిగిన కొద్దీ ఈ కోరికలకి ఎవరైనా వ్యక్తి అర్ధాయుష్తో చనిపోతాయే పాపం, వాడి జీవితాన్ని ఏమీ చూడకుండా చనిపోయాడా అంటుంటారు. ఏమీ చూడకుండా అంటే కోరికలు లేని స్థితిని చూడకుండా చనిపోయాడు అని.
ఆ కోరికలని క్లీన్ చేసుకునే అవకాశం లేకుండా చనిపోయాడని. ఇంకా అది అదేంటి ప్యారిస్ వెళ్లకుండా పోయాడే, లండన్ వెళ్లకుండా పోయాడే అని కాదు. ఇది అనుభవించకుండా పోయాడు, ఇది అనుభవించకుండా పోయాడే అని కాదు. honestly that is what it is. ఎవరైనా చిన్న వయసులోనే చనిపోతే అరే అర్ధాయుష్గా చనిపోయాడంటే, if you at 20s 30s you know what elements act in most powerful way. When you come to 50s 60s you know what elements cannot act so powerful way basically. So that's an opportunity to clean up a lot of stuff from that hard drive basically. Age is an opportunity to clean up a lot of stuff, and if you fail to clean it, then you have to face the consequences basically. This is like a free book, Amma. Free book. Anything you can do with it, but everything has a consequence. Right? That's what American law is also. Right? You can do whatever you want, but everything you do has a consequence. Right? In the middle of anything, like a big performer on a stage, middle of the performance, he can say, "I'm not in a mood to do anymore," and I can walk off. But there's a consequence. There'll be so much of penalty for it. Basically. Right? The same thing happens in life. Basically. How do So, we, Prabhuji, how do we clean our desires? Like, that's what Bhagavad Gita should help you. oh, okay. స్వామీజీ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు వీటికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న కర్మ, సోల్, బాడీ అండ్ మీరు అన్నట్లు మనసు, బుద్ధి, ఈ అన్నిటికి భక్తికి ఏంటి సంబంధం? ఎందుకంటే నా వరకు నేను అంటే మామూలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఓకే తప్పు చేస్తే మనకి దెబ్బ తగులుద్దని మనం తప్పు చేయకుండా ఉంటాం. అలా తప్పు చేయకుండా ఉంటే మోక్షం వచ్చేసిద్దా? Good. Good question. There are few things, Prabhu. What all you're asking are very good questions, Mridula Mata Vikram Prabhu. So, how do we clean the desires? Amma, the desires are very difficult to clean. No. The goal of Bhagavad Gita is not to make you desireless. Right? The goal of Bhagavad Gita is not to make you desireless. The goal of anything is not to make you desireless. ఎందుకంటే కర్మ చెయ్యాలి. అందుకే మనం కర్మను అర్థం చేసుకోవడానికి భగవద్గీత నేర్చుకోవాలయ్యా, కాలాన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీత నేర్చుకోవాలయ్యా, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీత నేర్చుకోవాలయ్యా. అయితే ఈ మూడు ఎట్లా పనిచేస్తున్నాయి అంటే ప్రకృతి త్రిగుణతత్వం ప్రకారం పనిచేస్తున్నాయి. అందుకోసం భగవద్గీత నేర్చుకోవాలయ్యా. అయితే మీరు అడిగారు కదా, ఇద్దరు అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం. కోరికని భక్తి మార్గంలోకి మలుచుకోగలిగిన నాడు కోరిక అదే విధముగా ఉంటుంది. కోరిక పవిత్రీకరణ అవుతుంది. మళ్ళీ మన శ్లోకం బై శ్లోకాల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చెప్తున్న విషయాలన్నీ ఈ శ్లోకాల్లోంచి. రెండు రకాల ప్రపంచాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం. మనవంతులు ఉన్నది భౌతిక ప్రపంచంలో, భగవంతుడు ఉన్నది ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో ఉంటూ కోరికని ఆధ్యాత్మికం చేసుకున్న నాడు కోరికని తీసివేయాల్సిన అవసరం లేదు. కోరికని పవిత్రీకరణ చేసుకోవాలి, పరివర్తన జరిగే కోరిక కింద మార్చుకోగలగాలి. ఆ కోరిక భౌతిక ప్రపంచంలో ఉండే మళ్ళీ మనకి కర్మబందీని చేయకుండా ఉండగలిగే స్థితికి తీసుకువెళ్ళగలగాలి. దిస్ ఈజ్ వాట్ భగవద్గీతస్ గోల్ ఇస్. అదే యుద్ధానికి భగవంతుడు కర్మబంధం కాకుండా అర్జునుడి చేత చేయించగలిగిందే భగవద్గీత. యుద్ధం అదే, రిజల్ట్ అదే, చేసింది అదే, చేయించింది అదే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అది అర్జునుడిని కర్మబందీని చేయలేదు. దట్ ఈస్ వీఆర్ డూయింగ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ. నా జాబ్ నేను చేసుకుంటున్నాను, మా ఆవిడ తన జాబ్ తను చేసుకుంటుంది. అయితే ఈ జాబ్ చేసుకుంటూ మన కర్మను చేసుకుంటూ బందీ కాకుండా ఎట్లా ఉండాలో నేర్చుకోవడానికే భగవద్గీత. కర్మలో అకర్మ అన్నమాట. కర్మలో అకర్మ, కర్మని అకర్మ చేసే విధానం ఎట్లాగా, కర్మ ఏమిటి, కర్మని అకర్మ చేసే విధానం ఎట్లా, దానికోసమే భగవద్గీత ఉపయోగపడ్డారు. దానికోసమే దీనిని జీవన గ్రంథము అన్నారు. దిస్ ఈస్ ద లైఫ్ మాన్యువల్, హౌ టు లివ్ ఏ లైఫ్. ద యూజర్ మాన్యువల్ ఫర్ లైఫ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ భగవద్గీత. రైట్ ప్రభు? విక్రమ్ ప్రభు, ఒక చిన్న క్వశ్చన్ అండి. 3 స్థితులు అన్నారు కదా, ఆ 3 స్థితులు ఏంటో చెప్తారు హై లెవెల్? రజోగుణం, తమోగుణం, సత్వగుణం, త్రిగుణతత్వం. వింటూ ఉంటాం కదమ్మా. ఇప్పుడు త్రిగుణాల గురించి విన్నారా? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. Can you explain those 3 tattvas, Prabhu? సో ప్రకృతి త్రిగుణ తత్వంలోని 3 తత్వాలు ఉన్నాయి: రజోగుణము, తమోగుణము, సత్వగుణం.
అది మనం చేసే ఒక కార్యాన్ని ఏ స్థితిలో చేస్తున్నామో డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ కూడా పూజ చేసుకుని ఉంటారు, ఇళ్లలో పూజలు చేసుకుంటుంటారు, రైట్? వరలక్ష్మి వ్రతమనో, గణేష్ చతుర్థనో, లేకపోతే ఇంకో పూజ. పూజకి నలుగురిని పిలుచుకుంటూ ఉంటారు, వాయినాలు ఇచ్చుకోవడమో లేకపోతే ప్రసాదం పెట్టుకోవడం. సో ఒకళ్ళ పూజ ఎట్లా ఉంటుందంటే, నా పూజ ఎంత పక్కింటోళ్ళకి వినిపించిందా లేదా అన్నంత గట్టిగా పూజ చేసే పద్ధతి ఒకటి. ఇంకొకళ్ళ పూజ ఎట్లా ఉంటుందంటే, నా పూజకి ఎంతమంది వచ్చారు, ఫస్ట్ది నా పూజ ఎంతమందికి తెలిసింది, రెండో వాళ్ళు నా పూజకి ఎంతమంది వస్తే అంత ఘనంగా జరిగినట్టు భావిస్తారు. అవునా కాదా? మీరు చూసారా అటువంటి వ్యక్తుల్ని? మీరు ఒక వరలక్ష్మి వ్రతంలో ఇంకో పిలిచి అందులో ఒక 10 మందిలో 20 మందిలో పిలుస్తారు. ఇంకో పక్కింటి వాళ్ళు కూడా అదే పూజ చేస్తున్నారు, వాళ్ళు 20 మందిని పిలుస్తారు. వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చారు, మా ఇంటికి ఎంతమంది వచ్చారు, మా ఇంటికి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి నా పూజ గొప్ప. ఈ భావన కూడా చూస్తుంటారా? ఇక్కడ యాక్చువల్గా పండాల్లో అదే జరుగుతుంటుంది. గణేష్ పండాల్లో కానీ వేరే పండాల్లో పెట్టినప్పుడు వీధుల్లోని ఎంతమంది వచ్చారు. ఇంకో పద్ధతి ఏంటి, నా పూజ నేను శాస్త్ర పద్ధతిగా చేశానా లేదా, పంతులు గారు ఈ విధంగా చేయమన్నారు, నేను ఆ విధంగా చేశానా లేదా. సో మూడో రకంగా చేసేవాళ్ళు, పంతులు గారికి సరైన దక్షిణ ఇచ్చానా లేదా, పంతులు గారు చెప్పిన పదవి నేను ఈ పుస్తకం ప్రకారం చేశానా లేదా, ఆయన చెప్పిన పద్ధతిలో చేశానా లేదా. రైట్? ముగ్గురు చేస్తుంది పూజ ఒకటే. థాట్ ప్రాసెస్ పుణ్యం వస్తుంది లేదు అనే, రైట్? పుణ్యం కోసమే కదా చేస్తున్నాం పూజ. కానీ వాళ్ళ సెంటర్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే, నేను చేసిన పూజ ఎంతమంది ఎన్ని లైక్స్ వచ్చాయి, ఈ ఫోటో చూసి ఎంతమంది ఎంత బాగుంది అన్నారు, ఎంత గొప్పగా దీన్ని డెకరేట్ చేశారు. ఈ థాట్స్ ఉంటాయా లేదా ఏమా, పూజల్లో ఉన్నాయా లేదా? ఒకటి, ఎంతమంది నా మెసేజ్ రీచ్ అయింది అన్నది తమోగుణ ఆలోచన అయితే, నా పూజని ఎంతమంది వచ్చారు, నేను ఎంతమందిని పిలిచాను, ఎంత కష్టపడ్డాను, ఎంత ప్యాషనేట్గా చేశాను అన్నది రజోగుణ ఆలోచన అవుతుంది. సత్వగుణ ఆలోచన ఏంటయ్యా అంటే, దీనికి ఎంత పద్ధతిగా చేశాను, వేదాల్లో వర్ణించినట్టు చేయగలిగేనా లేదా, ఇది సత్వగుణ పూజ అవుతుంది. సో ఈ మూడిట్లో ఏది గొప్ప పూజ అంటారు? సత్వగుణంలో చేస్తే గొప్ప ప్రభు. ఏదమ్మా? సత్వగుణంలో చేయాలి ప్రభు. సో కానీ పూజ అసలు ఎట్లా చేయాలి అంటే, 4వ రకం వ్యక్తులు ఉంటారు. నేను చేసిన పూజలోని భగవంతుడు సంతోషించాడా లేదా, దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అది శుద్ధ సత్వగుణం. దాని మొదటి 3 కూడా తమోగుణం, రజోగుణం, సత్వగుణం కూడా 3 కూడా బందీగానే చేస్తుంది. 4వది శుద్ధ సత్వగుణం. ఎందుకంటే మూడిట్లోని గాడ్ ఈజ్ నాట్ యువర్ సెంటర్ ఆఫ్ యాక్టివిటీ. The 4th one, you made God the center of activity of your worship, and that is what is needed. రైట్ విక్రమ్ ప్రభు? సో ఆ 3 గుణాల తాలూకా తేడా, అది సింపుల్ ఎగ్జాంపుల్. అలాగే ఈ 3 గుణాలు, there is a big 2 complete chapters on this. 14 and 17 chapter totally talks about these three elements basically. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా పడుకుంటారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా పడుకుంటారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా, ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలా తింటారు, ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలా దానం చేస్తారు, ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, త్యాగం ఎట్లా చేస్తారు, దానం ఎట్లా చేస్తారు, పూజ ఎట్లా చేస్తారు. ఇవన్నీ కూడా మనకి భగవంతుడు, ఇన్ఫాక్ట్ భగవద్గీతలో సగానికి ఎక్కువ ప్రకృతి త్రిగుణతత్వం గురించే మాట్లాడతారు. రైట్ ప్రభు? సో మనము ఈ 3 గుణాల్ని దాటి వెళ్ళగలగాలి. భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలము ఈ 3 గుణాల్లో ఉంటాము. ఎప్పుడైతే అది శుద్ధ సత్వగుణంలోని మనం ఉండగలుగుతామో, ఆ కార్యము ఆధ్యాత్మికం అవుతుంది. మనల్ని భౌతిక బంధత్వం నుంచి బయటికి తీసుకువెళ్తుంది. మీరు నాకు ఎవరు అడిగారు కోరికని ఎట్లా జయిస్తాము అని. కోరికని జయించాల్సిన లేదు. ఆ కోరికని భగవంతుడి సెంట్రిక్ గా మన కోరికలని, మన కార్యాలని చేసుకోగలిగితే అవి ఆధ్యాత్మికం అవుతాయి. అవి ఎప్పుడైతే ఆధ్యాత్మికం అవుతాయో చివరి నిమిషంలో చనిపోయేటప్పుడు భగవంతుడు మనకి గుర్తుకొస్తాడు. భగవంతుని ఆనందము కోసము మాత్రమే మన కోరికలు నిలబడినప్పుడు అది తీర్చడానికి భౌతిక ప్రపంచంలోని తగిన శరీరం ఉండదు. అప్పుడే మనము వైకుంఠ లోకాలకో వేరొక లోకాలకో ప్రయాణం చేయడం జరుగుతుంది. రైట్ విక్రమ్ ప్రభు? యా స్వామి, ఇంకొక చిన్న క్వశ్చన్.
అని మీరు అర్జునుడికే ఎందుకు చెప్పారో చెప్తా అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తారా వెనక్కి? సారీ, అది We'll నాకు go అర్థం కాలేదు. then we'll go ఓకే. there. We'll go there. Right. So we talked about few things. What are the things we talked about? The time factor, then karma aspect, then soul aspect, then prakriti triguna tattvamu. Those 4 aspects. Then the 5th aspect is God, Paramatma Tattva. ఎప్పుడైతే ఈ 4 కూడా పరమాత్మ తత్వంలోకి వెళ్ళగలుగుతాయో అప్పుడు మాత్రమే ఈ 4 ప్యూరిఫై అవుతాయి. సో భగవద్గీత నుంచి మనము ఏం నేర్చుకున్నారయ్యా అంటే చివరికి కనీసం ఈ 5 విషయాలు మేము గ్రహించగలిగామండి అని చెప్పగలిగా. 5 విషయాలు ఏంటి అంటే ఆత్మ, పరమాత్మ, కాల, ప్రకృతి త్రిగుణతత్వము, కర్మతత్వం. ఈ 5 విషయాలు మనకి అర్థం కావాలి. రైట్. మళ్ళీ భగవద్గీత నుంచి 3-4 శ్లోకాలు చూద్దాము. ఇంకా మనకి 10 నిమిషాలు టైం ఉంది. దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ క్లాస్ అగైన్. సో ఇది భగవద్గీతలోని 9.34 శ్లోకం. 9.34 శ్లోకము మనకి భగవద్గీత 700 శ్లోకాల్లో ద సెంటర్ పీస్ శ్లోకం. ఏంటయ్యా ఈ శ్లోకం అంటే ఇందులో భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? నీ మనసును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము, నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరింపము, నన్ను పూజింపము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడివై నీవు నన్ను తప్పక చేరుదువు. మద్భక్తో మధ్యాచి. ఈ 2 పదాలు మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పదాలు. మన్మనాభావ మద్భక్తో మధ్యాజి మాము నమస్కరు. అంటే భగవంతుడు మళ్ళీ భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు తీసి మనము మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాము. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి? నువ్వు నా మనస్సుని కంప్లీట్ గా నా అందే ఉంచి నా యందు నిమగ్నమయ్యి నా భక్తుడు అయితే మాత్రమే నీకు భగవద్గీత అర్థం అవుతుందయ్యా. సో 2 విషయాలు భగవద్గీతను అర్థం చేసుకోవాల్సిందంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటయ్యా అంటే మన మనసు భగవంతుని మీద ఎప్పుడు నిమగ్నం చేసుకెళ్ళి ఉండాలి. మనము ఆయనతో ఎంతో భక్తి తత్వంతో వినినప్పుడు మాత్రమే భగవద్గీత అర్థం అవుతుంది. రైట్. మీ అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉండుంటాయి. రైట్. ఎస్ఆర్ నో? అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉన్నాయమ్మా? సో కానీ రకరకాల భగవద్గీత పుస్తకాలు ఉండుంటాయి. మనం ఈ క్లాస్కి సంబంధించిన మటుకు శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథం ఈ పుస్తకాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇస్కాన్లో వ్యవస్థ స్థాపించిన వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన రాసిన పుస్తకం ఇది. భగవద్గీతకి ఇంచుమించుగా ఒక 1500-2000 వ్యాఖ్యానాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ భగవద్గీత. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? బయట వాళ్ళు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మా ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు అంతే కదమ్మా. అలాగే కృష్ణ చెప్పిన మాటని సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడి గురించి మనకి చాలా మటుకు తెలియాలి. ఏ నిమిషం అయితే మనం కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకి కృష్ణుడు చెప్పిన మాట యథాతథంగా అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? How many of you think, right? Once you know the mind of the author, then you can understand what he has written better than somebody else interpreting it. Right? So, మరి కృష్ణుడి గురించి ఎందుకంటే అంటే కృష్ణుడు చెప్పిన విషయాన్ని ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన భక్తులు మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఎంతవరకు ఒప్పుకుంటారు? Otherwise, when you read Bhagavad Gita as a Sanskrit literature and you write translation out, to show your literary skills, then your literary skills are exposed, but not your devotional aspect. భగవంతుడు చెప్పిన మాటని యథాతథంగా అర్థం చేసుకోవాలంటే ముందు భగవంతుడి మీద భక్తి భావన ఉండాలి. ఆ భక్తుడు చెప్పింది మనం అర్థం చేసుకుంటేనే భక్తుడు మాత్రమే భగవంతుడిని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అగ్రీ అర్థం? అట్లీస్ట్ ఇన్ మై కేస్ దట్స్ వాట్. ఏమా వాళ్ళకే అర్థం అవుతుంది. ఆ భక్తి ఉండి భగవంతుడితో బంధం ఉన్నప్పుడు అర్థం అవుతుంది ఆయన గురించి. హరే కృష్ణ. స్వామి ఒక క్వశ్చన్. ఎవరండి? విక్రమ్ చెప్పండి. అంటే నేను చాలాసార్లు విన్నాను. నేను కొన్ని చదువుతూ ఉంటాను. అట్లా నేను చూసింది ఏంటంటే ఏ తప్పు చేయని వాడి దగ్గరే దేవుడు ఉంటాడు, దేవుడిని ప్రతి నిమిషం తలుసుకోవాల్సింది కూడా కాదు అని కూడా
కొన్ని చోట్ల చదివా. బట్ ఇప్పుడు మనం మనం అనుకుంటున్న కాన్సెప్ట్ ఒకటి కదా! బట్ ఏ తప్పులు చేయని మనిషి ఆల్వేస్ అలా పవిత్రంగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండే మనిషికి దేవుడి సపోర్ట్ ఉంటది. దేవుడు ఆళ్ళ దగ్గర ఉంటాడు అని అంటారు. బట్ అది నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు జస్ట్ క్లారిఫై. తప్పులు సో, చేయని మనం ఎవరు చెప్పండి. ఇంకోటి ఎవరు తప్పులు చేయని మానవుడు ఎవరు ఉండరు కదా ప్రభుజీ. పార్వతి మాతాజీ. కర్మతోనే ఉంటాం కదమ్మా, అందరూ చేస్తాం ఇంత అంత. అందరం చేస్తాం. అదే మనకు తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తూనే ఉంటాం. సో భగవద్గీత ప్రకారము దేవుడు తప్పు చేసిన వాళ్ళ దగ్గర, తప్పు చేయని వాళ్ళ దగ్గర, అందరి దగ్గర అందరి ఉంటాడు. దగ్గర ఆత్మలో అందరి దగ్గర ఉంటాం. అందరి దగ్గర ఉంటాడు. ఇందులో అనుమానం వీళ్ళ దగ్గర 100% ఉన్నాడు, ఇక్కడ వీళ్ళ దగ్గర 5% ఉన్నాడు. దిస్ నో డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఆల్సో. ఈస్ దేర్ ఇన్ 100% విత్ ఎవ్రీబడి. రైట్ ప్రభు. సో తప్పు చేయడం చేయకపోవడం అనేది పూర్తిగా కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయం. భగవంతుడి ప్రెజెన్స్ ఆబ్సెన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ కర్మ సిద్ధాంతం. రైట్. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, లాస్ట్ మై థాట్. వాట్ ఆర్ యూ డిస్కసింగ్ బిఫోర్ దట్? భగవంతుడు అంటే why did Krishna, Lord Krishna only explain this to That here we are talking about. మీ ఇంట్లో జరిగిన విషయం మీకు ఎక్కువ అర్థమవుతుందా? ఐ వాస్ టెలింగ్ అబౌట్ మై ఓన్ థింకింగ్. వై డిడ్ ఐ లెర్న్ భగవద్గీత? వై డిడ్ ఐ కమ్ టు దిస్ పాత్ బేసికలీ? సో వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత, నేను 3-4 రకాల వెర్షన్స్ భగవద్గీత చిన్నప్పటి నుంచి రకరకాల వెర్షన్స్ చదువుకుంటున్నాను. ఆంధ్రాలో పుట్టినందుకు మన ఘంటసాల గారి భగవద్గీత తప్పకుండా వింటూ ఉంటాం. ఏదో సందర్భంలోని ఆయన చెప్పిన ఐ థింక్ 55-56 శ్లోకాలు ఆయన చెప్పారు. ఆ శ్లోకాలు వింటూ పెరిగిన వాళ్ళం కాబట్టి దాని మీద ఎంతో అంత 100 ప్రభుజీ 100 చెప్తారు. 108 100 శ్లోకాలు చెప్పారమ్మా. సో వాట్ ఎవర్, అక్కడ కొన్ని ఆయన ఇంపార్టెంట్ అనుకున్న శ్లోకాలు తీసుకుని చెప్పుకొచ్చారు. సో when I was studying at Babson, I was writing some articles on integrating management with Bhagavad Gita because of my interest in Bhagavad Gita. Some students said, like, I was quoting certain things from Bhagavad Gita in some sessions. మీకు భగవద్గీత మీద చాలా కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఏమైనా ఆర్టికల్స్ రాయొచ్చు కదా అంటే, ఐ లైక్ దట్ ఐడియా అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ మోర్ అబౌట్ ఇట్. దట్స్ వాట్ ఇట్ ఈస్, రైట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ విల్ సీ గీతా ఫర్ సిఇఓస్, గీతా ఫర్ దాట్, హౌ టు సక్సీడ్ యూజింగ్ గీతా, ఇవే ఎక్కువ చూస్తుంటాం కార్పొరేట్ బుక్స్ లో. బట్ దెన్ ఐ రియలైజ్ బోత్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేన్. Bhagavad-gita is a real much higher plane compared to what I am learning in business school or in an MS program or anything like that. That is exactly when my interest for Bhagavad-gita went in more and more, and somebody told, appudu aa vishayam aa roju naku oka athanu cheppadu, ayya nu Bhagavad-gita correct ga artham malli ilage 4-5 రకాల పుస్తకాలు భగవద్గీతని క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ముందు నువ్వు కృష్ణుడి గురించి కొంత తెలుసుకోవాలయ్యా. కృష్ణ తత్వం కొంత అర్థం చేసుకుంటే భగవద్గీత నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. And I felt it is very logical thought process. And then I started, then where do I get to know about Krishna other than ISKCON? ISKCON is Krishna consciousness. ISKCON is meant for Krishna consciousness, to bring that Krishna consciousness into every human being, basically. That is how I started. అంటే భగవద్గీత ద్వారా కృష్ణుని తెలుసుకోవడం కూడా అదే ఒక పద్ధతి. భగవద్గీతని మనం అర్థమై చివరికి వచ్చేసరికి కృష్ణతత్వం కూడా మనకి అర్థం కావాలి. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడు? నన్ను తెలుసుకోవాలి అంటే నువ్వు సంపూర్ణంగా నా ఆలోచనతో నా అందు భక్తుడివై ఉండాలయ్యా. నువ్వు ఎప్పుడైతే నా భక్తుడు అవుతావో అప్పుడు నీకు తప్పక అర్థమవుతుంది. అర్జునుడు కృష్ణుడికి గొప్ప భక్తుడు అవుతుంది కదమ్మా. కృష్ణుడు గొప్పవాడు అని అర్జునుడికి తెలుసు. అర్జునుడికి వచ్చిన కష్టాలు, పాండవులకు వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికీ రాలేదు. ఇన్ని కష్టాలు వచ్చినా సరే పాండవులు ఏ నిమిషము కూడా భగవంతుడిని వదిలిపెట్టలేదు. పరీక్షాత్రలో మొట్టమొదటి మనం చెప్పుకున్నాము, అర్జునుడి తాలూకా సైన్యం చాలా తక్కువ, పాండవుల సైన్యం చాలా తక్కువ, కౌరవుల సైన్యం చాలా ఎక్కువ. కానీ ఎప్పుడైనా ధర్మముకి సైజుతో సంబంధం లేదు, సైన్యం సైజుతో సంబంధం లేదు. పాండవుల సైన్యం ఎంత తక్కువైనా సరే ధర్మం వాళ్ళ పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. అయితే అర్జునుడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే గురుభక్తి భావన కృష్ణుడి మీద చూపించాడు. మనకి మళ్ళీ 4వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది, ఎట్లాగ మనం గురువుని సేవించాలి,
తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపధ్యక్షంతే జ్ఞానం జ్ఞానవాస్ తత్వదర్శన శ్లోకంలో ఉంటుంది. అంటే మనము ఒక గురువుని ఎట్లా సేవించాలి, ఏ విధంగా సేవించాలి అంటే, గురువుని క్వశ్చన్ అడిగినప్పుడు అతనికి ఈ సమాధానం తెలుసా లేదా అని కాదు, కేవలం ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ తెలుసుకోవాలి అన్న భావనతోనే మనం అడగాలి. అర్జునుడిలోనే ఆ లక్ష్యం కలదు. అలాగే ఇంకొకటి 2 శ్లోకాలు చూద్దాము అర్జునుడికి ఎందుకు కృష్ణుడు చెప్పాడు అని. అండ్ విల్ కమ్ బ్యాక్ టు దీస్ థింగ్స్ అగైన్ నెక్స్ట్ క్లాస్. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 4.3వ శ్లోకం. నీవు నా భక్తుడు మరియు మిత్రుడు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకోగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయి పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. మళ్ళీ మనం చెప్పిన విషయం కాదు, అర్జునుడుకి భగవంతుడు భగవద్గీత ఎందుకు చెప్పాడో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నీవు నా భక్తుడువు, నా మిత్రుడువు, అందువలనే నీకు ఈ ఉత్తమ రహస్యాన్ని అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధాన్ని తెలియజేయు పురాతన శాస్త్రాన్ని నేను నీకు తెలుపుచున్నాను. సో ప్రతి వ్యక్తి దగ్గర భగవంతుడు ఉన్నాడండి. అయితే ఆ బంధాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ముందు మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, భగవంతుడికి భక్తుడు అవ్వాలి, భగవంతుడికి మిత్రుడు అవ్వాలి. That's exactly what Krishna is saying. What are your qualifications to learn Bhagavad Gita? You have to have these 2 basic requirements. You have to be his friend and you have to be his devotee. ఆ 2 ఉన్ననాడు మాత్రమే మనకి భగవద్గీతలోని అర్థము, రహస్యము, ఉత్తమమైన రహస్యాన్ని అర్థం చేసుకుని భగవంతునితో ఆ బంధాన్ని పెంచుకోగలుగుతాము. రైట్? అలాగే ఇంకొక శ్లోకం చూద్దాము. ఆ తర్వాత మరి ఇందులో 10వ అధ్యాయంకి వచ్చేసరికి అర్జునుడు ఎట్లాంటి స్థితిలో ఉన్నాడయ్యా? అర్జునుడు చెప్తున్నాడు, నీవు దేవాది దేవుడువు, పరంధాముడువు, పరమ పవిత్రుడు, పరతత్వానివి, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆది పురుషుడువు, అజుడువు, విభుడువు. ఇవి అర్జునుడు భగవంతుడికి ఇస్తున్న క్వాలిఫికేషన్స్. ఇక్కడ భగవంతుని అర్థం చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే, నువ్వు దేవాది దేవుడివి, పరంధాముడివి. మనం కూడా ఈ 10వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఆ స్థితిలోకి రాగలగాలి. అంటే మళ్ళీ అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్ కాబట్టి అలా చెప్తున్నాడండి అని మనం ఎక్కడ అనుకుంటామో అని చెప్పి ఆ నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు. ఈ మాట నేనన్నది కాదు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులు అందరూ కూడా నీ గురించి ఇదే సత్యాన్ని చెప్పుకున్నారు. ఇప్పుడు స్వయంగా నీవు కూడా అదే విషయాన్ని నాకు తెలియజేస్తున్నావు. రైట్? సో దీస్ ఆర్ విత్ దిస్ మైండ్ సెట్ we should go and learn భగవద్గీత. ఇంకొక శ్లోకం. ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడూ అసూయ కలవాడు కానందున అనుభవ సహితము ఈ గుహ్యతము జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసిందను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వల్ల కలిగే క్లేశముల నుంచి నువ్వు తప్పకుండా విముక్తుడువు కాగలుగుతావు. ఏంటయ్యా అంటే, ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి? భగవంతుని మీద అసూయ లేకుండా ఉండాలి. అప్పుడే ఆ గుహ్యతమము అంటే ఈ ఎంతో రహస్యమైన ఈ జ్ఞానంలో ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. విజ్ఞాన సహితము. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏమిటండి? నాలెడ్జ్ అండ్ విజ్డమ్. జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే విజ్డమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్? ప్రాక్టికల్ అండ్ థియరీ. అబ్సల్యూట్లీ. నాలెడ్జ్ ఈజ్ థియరిటికల్ అయితే, విజ్డమ్ ఈజ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్, ద రియలైజేషన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ విజ్ఞానం ఎక్కువ పదాలు ఎక్కువ వాడుతుంటాం. జ్ఞానం అనేసరికి ఇట్ ఈస్ నాలెడ్జ్, విజ్ఞానం అనేసరికి ఇట్స్ ద అప్లికేషన్ ఆస్పెక్ట్. సో ఈ రెండిటి నుంచి మనం బయటపడి ఈ రెండింటి అర్థం చేసుకుని భౌతిక స్థితిలోంచి, భౌతిక ప్రపంచం, భౌతిక పరిస్థితుల నుంచి బయటపడడానికి మనకి భగవద్గీత ఉపయోగపడాలి. అంటే ఈ ప్రాసెస్ లో మనం భగవంతుడి మీద ఎటువంటి అసూయ లేకుండా ఉండగలిగాడు అర్జునుడు. అందుకే అర్జునుడికి చెప్పాను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ అమ్మా చెప్పండి. అసలు అంటే భగవంతుడి మీద అసూయ ఎందుకు ఉంటుంది? భగవంతుడి మీద అసూయ అంటే అసలు భగవంతుడిని ఎవరైనా అసూయ పడతారా?
కుమారి మాతాజీ, దాని ముందు ఇంకోళ్ళు ఎవరు అడిగారు? భగవంతుడి మీద అసూయ అదే ఎందుకు? క్వశ్చన్ ఇక్కడ సంగీత మాతాజీ కూడా అడుగుతోంది. సంగీత మాతాజీ భగవంతుడి అడుగుతుంది. మీద అసూయ ఎందుకు వస్తుంది, ఎందుకు ఉంటది? ఇంకెవరు ఆన్సర్ చేయగలరా? భగవంతుడి మీద మనకు అసూయ ఉందా? అనుకున్నాయన్నీ జరగకపోతేనండి. యా అనుకున్నవన్నీ మన కోరికలు తీరకపోతే వి గెట్ యాంగర్. గట్టిగా ప్రభుజీ 4 కష్టాలు కోపం వస్తే వస్తుంది తిట్టేస్తాం. ప్రభుజీ, అసలు కోపం మన అయితే పుట్టుకే అదే వస్తుంది. కారణం, అసూయ పడ్డాం కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాం. అంటే అంటే శ్రీకృష్ణుడు ఇన్ జనరల్ చెప్తున్నాడు ప్రభుజీ. ఒక మంచి గుణం ఏంటంటే అసూయ లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు. అసూయ లేకుండా ఉంటే ఇదంతా అర్థం అవుతుంది అని అర్జునుడిని పెట్టి చెప్తున్నాడు అని అనుకుంటున్నా. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? ప్రభుజీ కోపం అయితే వస్తుంది ప్రభుజీ, ఏదైనా బాగా చెడ్డ జరిగినప్పుడు. కానీ అసూయ మట్టుకు రావడం కష్టం. అసూయ ఎలాగ వస్తుంది ప్రభుజీ? ఎందుకంటే ఆయన దగ్గర ఆయనే అంతాను, ఆయనేమి ఆయనదే అంతా కదా. అసూయ అన్నది కష్టం, మరి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదు. సో విల్ స్టార్ట్ విత్ దిస్ డిస్కషన్ నెక్స్ట్ వీక్, రైట్? నెక్స్ట్ సండే విల్ స్టార్ట్. బట్ see what is stopping you to surrender to somebody? ఒక వ్యక్తికి సంపూర్ణంగా శరణాగతి పొందడానికి ఆపేదే అసూయ. ఒక వ్యక్తికి సంపూర్ణంగా శరణాగతి పొందడానికి ఆపగలిగే శక్తే అసూయ. అసూయ ఉన్నంత నాకు కాలం తెలుసు. హరే ఏమండి? కృష్ణ, నాకు తెలుసు అని వస్తుంది అప్పుడు. నాకు అది ఈగో తెలుసు కదా, అది ఈగో కదా ప్రభుజీ. ఈగో No, అది no, ఈగో కదా. the ఈగోకి రూట్ అసూయ వలన వస్తుంది ఈగో. బట్ Yeah. ఇనే అది think on these things and we'll start with this next class, right? Right, because it's 8 o'clock, 8:30 for you guys also. But what do you think we should try to stop on dot, or how do you want to go about? ఇట్స్ యువర్ అవైలబిలిటీ ప్రభుజీ. అవైలబిలిటీ కాదమ్మా, బోత్ అమెరికాలో ఉన్న వాళ్ళకి 8:30 ఇట్స్ సండే ఈవినింగ్. లేదండి, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ ఆన్ కంటిన్యూ. యా ఆన్ డాట్ వుడ్ బి గుడ్. Let's try to stop it on dot, maximum 1 to maximum 5 minutes max. But Hare Krishna Prabhuji. I we would have to think stop. that maybe you can take the class first and then keep the questions to the end of it. That's fine. Well, first class kadama, so Right. Yeah, no, that's what I'm just telling my we suggestion. will also keep a watch on progress in the class. Right. Okay. So if you have to stop on dot, you have to come on dot. That's my point. ప్రభుజీ Stop. అసూయ is not ego, no? What is అసూయ? ఈర్ష్య. Asuya, Jealous, yeah, jealous, enviousness. Let's talk a little bit about the relation between surrender, envy, and ego, and then we'll start with first shloka and start continuing next week, and then జలసే కదా ప్రభుజీ అసూయ అంటే? jealousy, envy, రెండు దగ్గర పదాలు. Okay. Sir. So I think we'll close the class now, but if you have any more questions, I can take some more questions, but if anybody wants to leave, they can leave. Right. శంకరాచార్యులు వారు ఎప్పుడు చేశారు గురూజీ? అంటే గూగుల్ చేయగలను, బట్ అసలు మీరు ఆయనే కదా స్ప్లిట్ చేసింది అన్నారు కదా భగవద్గీతని. అంటే ఎప్పుడు అంటే డ్యూరింగ్ హిస్ టైమ్ ఓన్లీ, బట్ ఐ డోంట్ నో Okay. ఎగ్జాక్ట్ బట్ ఎస్ శంకరాచార్యుల వారే వేదాలని మళ్ళీ పునర్నిర్మించే ప్రక్రియలోని ఫస్ట్ భాష్యం శంకర భాష్యమే ఫస్ట్ భాష్యం. దట్స్ ద ఫస్ట్. దీనిని సెపరేట్ గా చదువుకోవాలి, చదువుకోవడంలో దిస్ లాట్ మోర్ బెనిఫిట్ అని చెప్పి ఆయన సెపరేట్ చేశారు. అంతవరకు మహాభారతంలో భాగంగా భగవద్గీత చదువుకునేవారు. ఇది భగవంతుని గీత అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేసి తీసింది ఆయన. కానీ ప్రభుజీ శంకరాచార్యులది వచ్చి అది ఇంపర్సనలిజం గురించి కదా ఆయన రాసిందంతా. ఏమీ లేదమ్మా, అలాగనేమీ లేదు. సో దట్ ఈస్ ఫర్దర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ హిస్ ఇంటర్ప్రిటేషన్స్ హావ్ బికమ్ లైక్ దట్. హిస్ సెంట్రల్ థీమ్ ఇస్ అద్వైతం అయితే దీనిని కూడా అద్వైతం. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ హీ రికగ్నైజ్డ్ కృష్ణ. So again, I don't want to judge what Shankaracharya did not do basically, because I don't have that much of knowledge on it basically. But the reason why Advaitam was needed at that point of time, he brought Advaitam. And before we close, any feedback, like how you want, any other changes? I know Mataji said, let's take questions at the end. That's one aspect. Any other feedback on how the class is being conducted, please, let's let me know.
Class is good, very interactive, Prabhuji. Thank you so much. Yeah. Any other changes you wanted to brought in also can. So, can we formulate the Bhagavad Gita into 3 parts, Prabhuji? Like, as you know, it's first Yeah, talks about Karma Yoga, then Jnana Yoga, and then Bhakti. that's my next slide. We Okay. didn't get to that point Okay. basically. Sure, Start. sure, no problem. Next week we'll start. Yeah. Yeah. All right, Prabhuji. Hare Krishna to you. Thank you, Dandvat Mitaji. Great Pranam. presentation. Namaste. Dandvat Pranam. Hare Krishna. So if there are no other further questions, so we'll close the class here, Amma. Sujata Hare Mataji. Krishna. You are my timekeeper, gatekeeper, and everything. I'm a bad ఆ, keeper. Thank you, స్వామి Sujata ఒక Mataji, లాస్ట్ for క్వశ్చన్. hosting it. Vikram Yeah. Prabhu. ఎన్ని మామూలుగా మీ ఐడియా ప్రకారం ఇలా చేసుకుంటూ వెళ్తే యావరేజ్ గా ఎన్ని వీక్స్ అనుకుంటున్నారు? It depends on తొందర how ఏమీ లేదు, జస్ట్ అసలు ఐడియా కోసం అంతే. మీకు it తెలుసు, depends మాకు on మేము చదవలేదు. సో it depends on how detailed we do it. With my past experience, so I think we'll run around 10 shlokas a week, which means it'll take almost 1.5 years, or at least 60-70 sessions. ఆర్ లేదు ప్రభు మనకు అలాగంతా వద్దండి, మాకు క్లాస్కి ఒక చాప్టర్ చెప్పిన కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదామండి అంటే దెన్ వీ డూ 3 సేమ్ థింగ్ 10 శ్లోకాస్ 5 to 10 శ్లోకాస్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ అండ్ దెన్ వీ కంప్లీట్ ఇట్ ఇన్ 18 weeks. ప్రభుజీ డీటెయిల్డ్ గా చెప్పండి ప్రభుజీ, దానికోసమే జాయిన్ అయింది. లేకపోతే ఈ భక్తి శాస్త్రి క్లాసులో కూడా అలాగే చెప్పేస్తున్నారు. అంటే ఫాస్ట్ గానే వెళ్తుంది భక్తి శాస్త్రి. ఒక క్లాసు ఒక చాప్టర్ అయిపోతుంది ప్రభుజీ. అది కాదు కదా ప్రభుజీ మాకు కావాల్సింది. భక్తి శాస్త్రంలో 4 weeks లో కంప్లీట్ చేయాలి భగవద్గీత, 4 months లో కంప్లీట్ చేయాలి, 16 to 18 classes లో కంప్లీట్ చేయాలంటే అలా చేస్తాను. మాకు అంటే నాకైతే డీటెయిల్డ్ గా వినాలి అనే ఉద్దేశంతో జాయిన్ అయిన ప్రభుజీ. మిగతా వాళ్ళు అందరి ఇష్టం ప్రభుజీ. మేము కూడా కుమార్ గారి ఇలాగనే అండి. కానీ ప్రభు ఒకసారి ఆ టేస్ట్ ఎక్కితే డీటెయిల్డ్ గా చదవడానికి ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఎనీ అదర్ కామెంట్స్? అది లింక్ ఏమైనా పంపిస్తారా మీరు రిఫర్ చేస్తున్న భగవద్గీతది, సో దట్ మేము వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది ఆన్లైన్ అయితే ఇంగ్లీష్ వర్షన్ ఉంది ప్రభు, తెలుగు వర్షన్ లేదు. ఇందులో ఉన్న ప్రతి అక్షరము కూడా నా పవర్ పాయింట్ లో ఉంటుంది. నేను చూపించే పవర్ పాయింట్ లో ప్రతి అక్షరము ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతిదీ అప్ టు బాటమ్ చివరి దాకా కూడా చదువుకుంటూ వెళ్తాము, డీటెయిల్ గా చదువుకునేటైతే. అది కొంత స్పేస్ లో మనం డిస్కషన్ చేస్తుంటాం, కొంత చదువుకు వెళ్తూ ఉంటాము. బట్ మై గోల్ ఈస్ టు రీడ్ ఇట్ ఆల్ త్రూ ఫేస్ టు ఫేస్ కవర్. హరే కృష్ణ. తెలుగుది కావాలంటే ఎక్కడ తీసుకోవాలి? మీరు బాస్టనా? హాప్కింటన్. నేను ఇస్తాను ప్రభుజీ. సుజాత మాతాజీ దగ్గర బుక్స్ ఉన్నాయి, టెంపుల్లో దొరుకుతాయి, బట్ ఆన్లైన్ కూడా దొరుకుతుంది తెలుగు. ఎనీ ఇస్కాన్ టెంపుల్ యుల్ ఫైండ్ తెలుగు బుక్స్. యుఎస్ లో ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ లో కూడా, యుఎస్ లో కూడా అన్ని టెంపుల్స్ లో తెలుగు బుక్స్. ఇంకా ఎనీ అదర్ థింగ్స్ ప్రభు? పవర్ పాయింట్ వచ్చి అందులో షేర్ చేయరా ప్రభుజీ గ్రూప్ లో తెలుగుది? పవర్ పాయింట్ ఇవాళ యాక్చువల్ మనం పెద్దగా వాడలేదు, బట్ కాదు మొత్తం ఉందంటున్నారు కదా, అది అందులో ఉంటే బుక్ మన దగ్గర లేకపోయినా క్లాస్ అటెండ్ అవుదాం కదా. ఐ విల్ షేర్ యూ వన్ PDF ఫైల్. ఐ కెన్ షేర్ యూ వన్ PDF ఫైల్ లింక్ షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. Okay, Prabhuji. Thank you so much. The whole thing is available. I mean, once I'll put this back in YouTube, and then you can, if somebody wants to go back and listen to it, you can listen to it basically. And I'll send you the link for this in the class in the group. Yep. Right? Anything else? Amma, Sujata Mataji, Seshu pakkan nunchi కూర్చున్నారా? Hi Seshu. Seshu is another my classmate and it. So this is classmate. Hi Seshu, ఎలా ఉన్నారు? బాగున్నారు. క్లాస్ చాలా ఇంటరాక్టివ్ గా చాలా బాగుంది ప్రభుజీ. Okay, good. Thank you, Mataji. Yeah, if anything else, suggestions, please let me know. Okay. Thank you, Prabhuji. Subhara Prabhuji, thank you. Thank you, Prabhuji. Last లో జాయిన్ అయింది సత్యలక్ష్మి పేరుతో జాయిన్ అయింది మా అమ్మగారు. సో షీ లివ్స్ ఇన్ వైజాగ్. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగున్నారమ్మా? శేషు బాగున్నారమ్మా బాబు? బాగున్నాను.
ఓకే Alright? నాన్న. Yes. If there's nothing else, okay, we'll close the call. Happy Bogi, happy Sankranti to everybody, and next Sunday again we'll see you at the same time. Sunday for US, Monday for UK. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ హరే యూ ప్రభుజీ. ఏమైనా questions ఉన్నా, you can always send me in WhatsApp. Okay, you can always send me in WhatsApp. Okay, you can personal అయినా పెట్టొచ్చు, group లో అయినా పెట్టొచ్చు. ఈ వీక్ లేదు, నెక్స్ట్ వీక్ నుంచి you will have daily homework also. Right? For this week we are not. తప్పకుండా ఇవ్వాలి ఇవ్వాలి. అది ఎంత చేస్తే అంత బాగుంటుంది మాకు హోంవర్క్ ఇవ్వాలి. Daily, like you need to spend 2 to 3 minutes అంతకంటే homework. తప్పకుండా నాన్న, తప్పకుండా. రికార్డింగ్ కూడా పోస్ట్ చేయండి ప్రభుజీ. అదే రికార్డింగ్ that will be the homework. Yeah. For everyone. My recording I'll post. యా అదే. Thank you. Thank you. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే నాన్న, హరే కృష్ణ. లీవ్ అవుతున్నాం.